ఒకనొక గ్రామంలో ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకి తీవ్రమైన బలహీనత ఉండేది. మరి ఏమైందంటే ఆమె ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. 6 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు కూడా ప్రతిదానికి కూడా మరి వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వలన మరి ఎందుకో ప్రతి సమస్య ప్రతిసారి మళ్ళీ బలహీనత వచ్చినప్పుడల్లా అదే ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్కి తీసుకొని వెళ్ళి ఆ మందులు తీసుకొని వాడుకునేవాళ్ళు 5 సంవత్సరాల కంటే ఎక్కువగా. మరి ఏమైందంటే మొత్తం శరీరం అంతా పాడైపోయింది, మరి బ్రెయిన్ పాడైపోయింది. 14 రోజులు మరి హాస్పిటల్లో ఉంది. 4 హాస్పిటల్స్ తిప్పారు. చివరి హాస్పిటల్లో డాక్టర్ అన్నాడు, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఆమెకి ఏ విధమైన నిరీక్షణ లేదన్నారు. అది గ్రామము, సాయంకాల సమయము. మేము ఒక స్థలంలో ఒక సేవకులంగా ఒక ప్రార్థన కూటానికి కూడుకొని ఉన్నాము. మరి ఆ గ్రామంలో ఉన్న ఒక బిలీవర్ మాకు ఫోన్ చేశాడు, పాస్టర్ ఇగో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆమె చివరి దశలో ఉంది, చనిపోవడానికి చివరి ఊపిరి మాత్రమే మిగిలింది అని వారి చుట్టాలకి మరి అందరికీ కూడా వర్తమానం పంపించారు. మరి ఫ్యూనరల్ సర్వీస్కి కూడా మరి అరేంజ్ చేస్తూ ఉన్నారు, అవి జరుగుతూ ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో మమ్మల్ని పిలిచారు. మా పాస్టరు మరి ఆయన పంపించి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కోసం పంపించారు ఆయనని. ఆ పాస్టర్ వెళ్ళాడు, ఆ అమ్మాయి కోసం ప్రార్థించాడు. 14 రోజుల తర్వాత ఈ ప్రార్థన తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. వెంటనే వాళ్ళు ఫ్యూనరల్ సర్వీస్ని అరేంజ్మెంట్స్ అన్నీ ఆపేశారు. సరే ఏం జరుగుతుందో చూద్దాము అని. తర్వాత ఏం జరిగిందంటే తర్వాత కూడా మేము కలుసుకున్నాము. నా చేతిలో గిటార్ ఉంది, మరి ఆ పాప కోసం ప్రార్థిద్దాము అని అన్నారు. ఆ అమ్మాయి ఉమా అనే అమ్మాయి కొరకు కేవలం ఒక గిటార్లో ఒక స్ట్రోక్ ఇచ్చాను నేను. ఇట్లాగా నాలో నుండి ఒక పాట బయటకు వచ్చింది, నా హృదయంలో నుండి ఒక్క మాట: చనిపోయిన వారిని లేపడము సులభము దేవునికి, వ్యాధులను తొలగించడం చాలా సులభము. అది ఒక పాటలాగా వచ్చింది నాకు. సాధారణం, అది యేసు ప్రభువుకి ఆ పాట వచ్చింది, ట్యూన్ వచ్చింది, పాడుతున్నాం. గంట కంటే ఎక్కువసేపు ప్రార్థించకుండా పాడుతూనే ఉన్నాము. మేము పాడుతూ ఉన్నాం అంతే. తర్వాత రోజు కూడా అదే పాట పాడుతూ ఉన్నాము. వారం రోజులు మేము ఆ పాట పాడాము. చివరికి సంపూర్ణంగా అమ్మాయి స్వస్థపరచబడింది. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు ఉన్నారు, మరి మంచిగా జీవిస్తుంది. செத்த பணத்தை எழுப்புவது ஈஸிதான், வியாதி எல்லாம் போக்குவது லேசுதான். செத்த பணத்தை எழுப்புவது ஈஸிதான், வியாதி எல்லாம் போக்குவது லேசுதான். எல்லாமே మీరు పాడతారా? అందరు కలిసి పాడతారా? చనిపోయిన వారిని లేపడం సులభము, వ్యాధులను స్వస్థపరచడం సులభము. Raising the dead is easy, healing all sickness easy. எல்லாமே ஈஸி தான், எதுவுமே லேசு தான். எல்லாமே ஈஸி தான், எதுவுமே லேசு தான். All things are easy, everything is possible. All things are easy, everything is possible. இயேசுவுக்கு எல்லாமே ஈஸி தான், இயேசுவுக்கு எதுவுமே லேசு தான். ஓஹோ, இயேசுவுக்கு எல்லாமே ஈஸி தான், இயேசுவுக்கு எதுவுமே லேசு தான். பாடுங்க. இயேசுவுக்கு எல்லாமே ஈஸிதான், இயேசுவுக்கு எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான். All things, everything, இங்கிலீஷ்ல எப்படி பாடலாம்? everything is easy for Jesus. What? Everything is easy for Jesus. All things are possible with Jesus. Everything easy for Jesus. All things are possible for Jesus. எல்லாமே ஈஸி தான், எதுவுமே லேசு தான். எல்லாமே ஈஸி தான், எதுவுமே லேசு தான். எல்லாமே ஈஸி தான், எதுவுமே லேசு
எதுவுமே லேசுதான். இயேசுவுக்கு எல்லாமே ஈஸிதான். ஈஸிதான். இயேசுவுக்கு எதுவுமே லேசுதான். கடன் எல்லாம் தொலைப்பதும் ஈஸிதான். உங்களை கடன் கொடுக்க வைப்பதும் லேசுதான். லேசுதான். கடன் எல்லாம் தொலைப்பதும் ஈஸிதான். உங்களை கடன் கொடுக்க வைப்பதும் லேசுதான். మీకున్న అప్పులన్నీ కూడా తీర్చిపడతాయి. మీరు నమ్ముతున్నారా? ఇది ప్రవచనము. ఈ పాట పాడండి. నేను ఈ పాటను రాసినప్పుడు నాకు ₹1,00,000 కంటే ఎక్కువ అప్పు ఉంది. తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ పాట పాడడం ప్రారంభిస్తాను, దేవుని స్తుతించడం ప్రారంభిస్తాము. సైతాన్ చెప్తుంటాడు, నీకు ఇంత డబ్బులు అప్పు ఉన్నావు, నువ్వు ఈ పాట పాడతావా? యేసయ్యకి అప్పు తీర్చడం సులభమని, ప్రతి అప్పు తొలగించడం సులభమని పాడతావా? నీకు ఇంత అప్పు ఉంది కదా. నేను అనుకున్నా కనీసం ఈ స్టాంజా ఒక్కటే మరి వదిలేసి మిగతాది పాడదాంలే అనుకున్నా. అలా నాకు ఆలోచన వచ్చింది. నేను అన్నాను, నాకు ఎక్కువ అప్పులు వచ్చినా కానీ నేను ఈ పాటే పాడతాను. మరి ఏమైందో తెలుసా? ఒక్క ఫోన్ వచ్చింది. ఆ ఒక్క ఫోన్ కాల్ తోటి లోన్ అంతా తొలగిపోయింది, సెటిల్ అయిపోయింది. கடன் எல்லாம் தொலைப்பதும் ஈஸிதான். உங்களை கடன் கொடுக்க வைப்பதும் லேசுதான். ஏகே கடனெல்லாம் தீர்ப்பதும் ஈஸிதான். உங்களை கடனெல்லாம் கொடுக்க எல்லாமே ஈஸிதான். எதுவுமே லேசுதான். ஆல் திங்ஸ் ஆர் ஈஸி, எவ்ரிதிங் இஸ் பாசிபிள். ஆல் திங்ஸ் ஆர் ஈஸி, எவ்ரிதிங் இஸ் பாசிபிள். ஆல் திங்ஸ் ஆர் ஈஸி, எவ்ரிதிங் இஸ் பாசிபிள். எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். ஆல் திங்ஸ் ஆர் பாசிபிள், எவ்ரிதிங் இஸ் ஈஸி. ஆல் திங்ஸ் ஆர் possible, everything is easy. இயேசுவுக்கு எல்லாமே ஈஸிதான். ஈஸிதான். இயேசுவுக்கு எதுவுமே லேசுதான். இயேசுவுக்கு எல்லாமே ஈஸிதான். ஈஸிதான். இயேசுவுக்கு எதுவுமே லேசுதான். செத்த பணத்தை எழுப்புவதும் ஈஸிதான். ஈஸிதான். வியாதி எல்லாம் போக்குவதும் லேசுதான். லேசுதான். Raising the dead is easy. Healing the sickness is possible. Possible. எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். All things are possible, everything is easy. All things are possible, everything is easy. All things are possible, everything is easy. இயேசுவுக்கு எல்லாமே எல்லாமே லேசுதான். ஓ எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான். எதுவுமே லேசுதான். सब कुछ इजी है, जो कुछ भी आसान है. सब कुछ इसी है, जो कुछ भी आसान है. सब कुछ इजी है, जो कुछ भी आसान है. सब कुछ इसी है, जो कुछ भी आसान है. यीशु को सब कुछ इजी है. इसी है, यीशु को जो कुछ भी आसान है. आसान है. यीशु को सब कुछ इजी है. इसी है, यीशु को जो कुछ भी आसान है. आसान है. எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான். எதுவுமே லேசுதான். See, ఎంతమంది మీరు మరి కీర్తనలు చదివినప్పుడు మరి ఆ టైటిల్ చదువుతారు? చాలామంది అది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని టైటిల్స్ చదివినప్పుడు ఆల్మోత్ గీతము, ఆల్మోతు రాగమున శమనిత్ అనే రాగము. ఆల్మోతు అంటే తక్కువ మెల్లగా పాడడం, శమనిత్ అనేది పెద్దగా పాడడము. எல்லாமே ஈஸிதான், எதுவுமே ఇది ఆల్మోత్ రాగము. మరి 8 శమనిత్ 7లో పాడుతున్నాం. எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். ராஜாக்களை தள்ளுவது ஈஸிதான், ராஜாக்களை உயர்த்துவது லேசுதான். லேசுதான். எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான். எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான். எதுவுமே லேசுதான். அட எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான். எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான், எதுவுமே லேசுதான். எல்லாமே ஈஸிதான். எதுவுமே லேசுதான். ஈஸிதான், லேசுதான், லேசுதான், ஈஸிதான், லேசுதான்.
హల్లెలూయా. ఇది కేవలం పాట మాత్రమే కాదు, ఇది ప్రవచనము. హల్లెలూయా, ఆమేన్. ఒక కొత్త పాట అంటే కొత్త అద్భుతము అని అర్థము. మీరు ఒక కొత్త పాట నేర్చుకున్నారు అంటే మీరు కొత్త అద్భుతం పొందుకున్నట్లే. హల్లెలూయా. మీరు కొత్త ట్యూన్ కంపోజ్ చేశారంటే మీరు ఇంకో స్థాయికి వెళ్తున్నట్టే. మరి ఏంటి ఆ టిప్పు? కొత్త మరి పాట కంపోజ్ చేయడానికి కీర్తనలు 45:1 నా హృదయము పాడుతుంది, దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది. ఎప్పుడైతే మన హృదయం ఉప్పొంగుతుందో అప్పుడు పాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వెంటనే మీ సెల్ ఫోన్లో రికార్డ్ చేయండి, ఎడిట్ చేయండి, రిలీజ్ చేయండి పాటని. నీ కృతజ్ఞతలేసయ్యా. మరి స్తుతి ఆరాధనలో ప్రధానమైన మరి తేడా ఏంటంటే మనం దేన్నైనా స్తుతించవచ్చు. మరి దేవా పాస్టర్ మీరు బాగా పాడుతున్నారు అంటే మీరు స్తుతిస్తున్నట్టు నన్ను. మరి అందాన్ని పొగడచ్చు, దేనైనా పొగడచ్చు మీరు. మనం చాలా విషయాలను రోజు పొగుడుతూ ఉంటాము. మరి కేవలం ఆరాధన అనేది మనం ఒక్కటే ఆరాధిస్తాం. మనము స్తుతి అనేది, పొగడడం అనేది భావోద్రేకాలతో ఎగరడము, గంతులేయడము, కేకలేయడము ప్రతిదీ ఉంటుంది. మరి ఆరాధనలోకి వచ్చినప్పుడు మాత్రము అది సంపూర్ణమైన భక్తితో, గౌరవంతో, దేవుని ప్రేమతో మునిగిపోయి నీ హృదయం కరిగి ఏ మాటలు కూడా రాని స్థాయిలోకి మీరు వెళ్ళి కన్నీళ్ళతో మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ దేవుడిని చూసినప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతని, ఆయన సామర్థ్యాన్ని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు. ఎంత గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, ఎంత గొప్ప. మనం దేవుని పొగుడుతాము, స్తుతిస్తాము. మనం ఏం పొందుకున్నామో వాటిని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాము. దేవా దీన్ని బట్టి దాన్ని బట్టి కృతజ్ఞతలు అని చెప్తాము. కానీ ఆరాధనలో మనం ఏది పొందుకోకపోయినప్పటికీ కూడా ఆయనని బట్టి ఆనందిస్తాం. మనము ఆయన ఏమైనాడో దాన్ని బట్టి సంతోషిస్తాం. మన దేవుడు ఇది చేశాడు అది చేశాడని కాదు. మనం దేనికి ఆకర్షితులవుతామంటే దేవుని ప్రేమని పొందుకుంటాం. మనల్ని మనం సమర్పించుకుంటాము. స్తుతిలో మన దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలోకి ఎత్తుతాము. ఆరాధనలో మనము సమర్పించుకుంటాము తగ్గించుకొని. స్తుతిలో మనం అంటాము దేవుడు మనల్ని ఈ అగ్నిగుండంలో నుండి తప్పించగలడు అంటాము. శత్రువుల చేతిలో నుండి, రాజుల చేతిలో నుండి బలవంతుడు తప్పించుటకు అంటాము. ఆరాధనలో ఆయన మమ్మల్ని తప్పించనప్పటికీ కూడా, ఆయన తప్పించకపోయినప్పటికీ మేము ఆయనను మాత్రమే ఆరాధిస్తాము. అది ఆరాధన. ఆరాధన అంటే ఏరవడము, గంతలేయడము, పాడడము. అంటే పాడడము, అరవడము అనే స్తుతి అంటే ఆరాధన అంటే మెల్లగా చిన్నగా పాడడం కాదు. ఇది ఏంటంటే మెల్లగా పాడితే మెల్లటి పాటలు ఆరాధన, స్పీడ్ పాటలు అంటే స్తుతి. అట్లా కాదు. మీకు తెలుసా తేడా? స్తుతికి ఆరాధనకి తేడా తెలుసా మీకు? ఆరాధన అనేది సంపూర్ణమైన సమర్పణ. ఆయన కనికరమును, ఆయన ప్రేమని ఏది పొందుకోలేకపోయినప్పటికీ కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయన గొప్పవాడు అని చూస్తున్నాను, నేను
నేను ఎంత చిన్నవాడిని అనే విషయాన్ని నేను గుర్తిస్తున్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, ఆయనని హెచ్చిస్తున్నాను. అదే విషయంలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను. మోకరించి వాక్యములు మరి కీర్తనలు చదివినట్లయితే ఎక్కడెక్కడ ఆరాధన వచ్చిందో వారు అంటారు, మోకరించండి, సాగిలపడండి. సో మరి సాగిలపడండి, దేవుని వచనాలు చూడండి, మీ చేతులను పైకెత్తడము, ఇవన్నీ కూడా ఆరాధనలకు సూచనలు అయినాయి. ఆరాధనకి మరి అర్థం ఏంటి? మనల్ని మనం తగ్గించుకోవడము, సమర్పించుకోవడము, దేవుని ప్రేమను పొందుకోవడము, ఆయన కొనికరమును, ఆయన గొప్పతనాన్ని, ఆయన అందాన్ని, ఆయనని పొగడము, మనల్ని మనం మర్చిపోవడము. ఆరాధనలో మనం ఇక్కడ అక్కడ చూస్తుంటాము, పరిగెడుతుంటాము, గంతులు వేస్తుంటాము, మరి చేతులు కలుపుతుంటాము, చప్పట్లు కొడుతుంటాము, నవ్వుతుంటాము, మరి ఎవరినో ఒకరిని చూసి నవ్వుతూ ఉంటాము. ఇవన్నీ స్తుతిలో జరుగుతూ ఉంటాయి. కానీ ఆరాధన మనం అన్నిటినీ మర్చిపోయి కేవలం దేవుడు మాత్రమే సమర్పించుకొని, తగ్గించుకొని, సంపూర్ణంగా సమర్పించుకొని. పౌలు అంటున్నాడు రోమా 12లో, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి. ఇది ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదైతే పరీక్షించి తెలుసుకున్నట్లు అర్థవంతమైన ఆరాధన. రోమా 6:13లో మీ శరీరములను, మీ అవయవములను నీతి ఆయుధములుగా సమర్పించుడి. మీ శరీరము పరిశుద్ధ ఆలయమై ఉన్నది, మీరు మీ అవయవములు నీతికి సాధనములుగా అప్పగించుడి. అందుకనే మీకు చెప్పి ఉన్నాను మరి ముందు సెషన్లో, ఆరాధన అనేది కేవలం పాడడం మాత్రమే కాదు, ఆడడము, గంతులేయడము మరి కాదు, కానీ మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం. మీ నోరు, మీరు రెండు నాలుకలు ఉండకూడదు. మీకు శపించడము, దీవించడము, ఆరాధన, మరి ఇతరుల్ని దూషించడము. మీ నోరు సంపూర్ణంగా సమర్పించుకొని నీతి ఆయుధములుగా సమర్పించుకోవాలి. మీ నోరు ప్రతిదీ కూడా 100% సమర్పించుకోవాలి, పరిశుద్ధాత్మనికి సమర్పించుకోవాలి. అది ఆరాధన. నల్బర హలబర రందల బర బల మన మన surrender all. Yes, Lord. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender all to Thee. In His presence daily, I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender మనం అంటున్నాము, మనము మృతమైన బలిని అర్పించట్లేదు, మరి సజీవ యాగమైన బలిని అర్పిస్తూ ఉన్నాము. జంతువులు మరి చంపబడతాయి, మరి బలిపీఠం మీద పెట్టబడతాయి. కానీ మనము
మనం సజీవ యాగముగా మన బలిపీఠం మీద ఉంటున్నాము. చాలాసార్లు మనము బలిపీఠం మీద నుంచి దూకేస్తూ ఉంటాం అన్నమాట. అది సమస్య. అగ్ని రాకముందే మనం బలిపీఠం మీద నుంచి చాలాసార్లు దూకేస్తూ ఉంటాము. మంట రాకముందే బైబిల్లో అంటుంది, మరి కమిట్ అంటే సమర్పించుకోవడం అంటే ఒక్కసారి కాదు, ఒక్కసారి సమర్పించుకోవడం కాదు, ఎల్లప్పుడూ సమర్పించుకుంటూనే ఉండాలి. ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటే ఆ సమయంలో కూడా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. నన్ను నేను మీకు సమర్పిస్తాను యేసయ్యా అని. I surrender all to Jesus, my blessed Savior. I surrender all. హల్లెలూయా. ఇది ఆరాధన. ఆమేన్. ప్రతిరోజు ఇది చేయండి. ఉదయం మాత్రమే కాదు, ఎప్పుడెల్లా పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అన్ని భాషల్లో పాడండి. పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మరి ద్వేషం వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మీ శరీరాలను సమర్పించుకోండి. మీ శరీర అవయవాలను సమర్పించుకోండి. నీతి ఆయుధాలుగా సమర్పించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ ఆయుధాలని వాడుకుంటాడు. మీ శరీరంలో ఉన్న ఆ అవయవాలన్నీ కూడా ఆయుధాలు. మీ కళ్ళు ఆయుధాలు. మరి దేవుని దర్శనాలు చూడడానికి ఎలా కామపు కన్నులు మరి దేవుని దర్శనాలను చూస్తాయి. ఎలాగ అబద్ధమాడే నాలుక మరి స్వయం ఇచ్చేని కోరుకునే నోరు ప్రవచనాలు ఎలా ప్రవలుకుతుంది? దేవునికి సమర్పించండి. దేవుని ఆయుధముగా మీ చేతులు దేవుని ఆయుధములు. ఎవరినైనా తాకినప్పుడు దేవుని శక్తి ప్రవహిస్తుంది వారిలోకి. అది ఆయుధమైనది. మీ కాళ్ళు మీరు ఎక్కడైనా నిలబడినప్పుడు మీరు ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకుంటారు. అంత గొప్ప శక్తి ప్రతి ఆయుధం, ప్రతి ఆర్గాన్ మీ శరీరంలో దేవుని ఆయుధమైనది. నీతి ఆయుధములుగా సమర్పించండి. అది అనీతికి సాధనాలుగా మార్చబడతాయి. మీరు గనక సమర్పించకపోతే మీరు 100% ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించాలి. నేను నా నోటిని కేవలం దేవునికి మాత్రమే వాడతాను అని మీరు సమర్పించుకోవాలి. ఇది ఆరాధన. హల్లెలూయా. మీరు ఇది కనుక చేసినట్లయితే, మీరు సమర్పించుకొని మిమ్మల్ని మీరు అప్పగించుకొని బలిపీఠం మీద సమర్పించినట్లయితే మీరు అగ్నిని కోరుకోవచ్చు. మీరు నిలబడలేరు బలిపీఠం దగ్గర, పరిగెత్తుకుంటూ పారిపోతూ బలిపీఠం దగ్గర మీరు అగ్నిని కోరుకోలేరు. ఎందుకు అగ్ని లేదు మీ జీవితంలో? ఏ సమర్పణ లేదు. మిమ్మల్ని మీరు 100% సమర్పించట్లేదు దేవునికి. ప్రతి క్షణం అది దేవునికి సొంతము. ప్రతి క్షణం మీరు దేవుని కొరకు జీవించాలి, లోకం కొరకు కాదు. అది ఆరాధన. అందుకనే ఆరాధన అనేది ప్రత్యేకమైన సమయము. 20 నిమిషాలు స్తుతించడం, 20 నిమిషాలు ఆరాధించడం, 10 నిమిషాలు ఇది అది కాదు. ఇది 24 గంటలు 365 రోజులు మీ జీవితకాలం అంతా కూడా ఆరాధన జరుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనము పరిశుద్ధాత్మ ఆరాధన పాఠశాల, యేసుక్రీస్తు పాఠశాలకు మనం ఎంటర్ అవుతున్నాము. యేసు ప్రభు ఆయన ఆరాధనలో ఉన్న ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎలా ఆరాధించాడు మనం చూడబోతున్నాము. మీరు చూస్తే యేసు ప్రభు బోధనలు కనుక మీరు చదివినట్లయితే
చాలా 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 తక్కువ చోట్ల యేసు ప్రభువు ఆరాధన గురించి, స్తుతి గురించి మాట్లాడినట్టుగా చూస్తాం మనం. నేరుగా ఒకటే ఒక చోట యోహాను 4వ అధ్యాయంలో ఆయన కాలమున చూడండి, యేసు ప్రభు ఎక్కువగా మాట్లాడి ఉన్నాడు. మరి తక్కువ బోధించాడు, ఎక్కువ జీవించాడు. ఆయన ఆరాధనని తక్కువగా బోధించాడు, కానీ ఆయన జీవితమే ఆరాధనగా మారిపోయింది. యేసు ప్రభుకి స్తుతి ఆరాధన అనేది అదొక క్రియ కాదు, అది జీవితము. మరి యేసు ప్రభు జీవితం అంతా కూడా మరి సంపూర్ణమైన ఆరాధన. 3 పాయింట్లు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు స్తుతి ఆరాధన అంటే ఏంటి? అది దేవుని సంతోషపరుస్తుంది. మొట్టమొదటిగా దేవుని సంతోషపరుస్తుంది. రెండవది దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనేది తెలియజేస్తుంది. మూడవది అది హృదయ అంతరంగంలో నుండి బయటికి రావాలి. స్తుతి ఆరాధన అనేది హృదయ అంతరంగంలో నుండి, ఆత్మలో నుండి రావాలి. అది బయట నుండి కాదు, లోపల నుండి రావాలి. ఈ 3 మీరు యేసుప్రభు జీవితంలోంచి మీరు తీసుకోవచ్చు, యేసుప్రభు బోధనలోంచి తీసుకోవచ్చు. ఆయన జీవితం అంతా కూడా స్తుతితోనే నిండి ఉంది, ఆరాధనతో నిండి ఉంది. ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన్ని విడిచిపెట్టారు, దేవాలయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లూకా 2వ అధ్యాయంలో మీరు చదవచ్చు. 3 రోజుల తర్వాత ఆయన వెతుకుతూ వెనక్కి వచ్చి ఆయన బోధకుల మధ్యలో కూర్చుండి మరి ప్రశ్నలు అడుగుతూ యాజకులని మరి శాస్త్రుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. బైబిల్ బోధకులు, స్కాలర్స్ మధ్యలో కూర్చొని ఉన్నాడు. మరియమ్మ అన్నది యేసు ప్రభుతో, కుమారుడా, మమ్మెందుకు ఇలా చేసేది? మేము 3 రోజుల నుంచి చూస్తున్నాం కదా, మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు? మీకు తెలియదా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని? అది మొట్టమొదటి యేసుప్రభు జీవితం. అది యేసుప్రభు జీవితం. మత్తయి సువార్త 3వ అధ్యాయము చివరి వచనం. యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది యేసుప్రభు జీవితము. దేవుని స్తుతించడం, తండ్రిని ప్రేమించడము. ఆయన ఏది చేసినా కానీ అది ఆయనను సంతోషపరుస్తుంది. అందుకే తండ్రి పరలోకం నుండి మరి స్వరాన్ని వినిపించి ఉన్నాడు. అది యేసుప్రభు ప్రారంభ దినాల్లో యేసుప్రభు పరిచర్య. మరి 30 సంవత్సరాల తరువాత ఆయన బాప్తిసం తీసుకుంటుంటే ఆ సమయంలో తండ్రి పరలోకం నుండి పలికిన మాట ఏంటంటే, నేను నీ యందు ఆనందిస్తున్నాను, ఈయన నాకు ప్రియ కుమారుడు. 17వ అధ్యాయంలో మరల తండ్రి మరి పరిచర్య ప్రారంభించినప్పుడు అదే స్వరము పరలోకం నుండి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది స్తుతి ఆరాధన జీవితము. దేవుని స్తుతించడము, మరి సంతోషపరచడము ఎల్లప్పుడూ పరిచర్య అంటే మనకు తెలిసింది మనం చేయడం కాదు, ఏదైతే అవకాశాలు వస్తుందో అది వాడడము కాదు. మన అవకాశాలను వాడుకుంటాము, చేయాలి. కానీ ప్రతి దానిలో కూడా మిమ్మల్ని మీరు ఆ సామర్థ్యం కలిగించుకొని, దేవా నేను నిన్ను సంతోషపరుస్తున్నానా లేదా అనే నిశ్చయతలో మనం ఉండాలి. దేవుని సంతోషపరచడము ఆది స్తుతి ఆరాధన. దేవుని సంతోషపరచడం అనేది. హల్లెలూయా. అందుకనే యేసుప్రభు తక్కువ ఆరాధన గురించి, స్తుతి గురించి చెప్పినాడు. ఆయన స్తుతి ఆరాధన జీవితం విధానంగా మార్చుకుని ఉన్నాడు.
కానీ మనం ఎక్కువ స్తుతి ఆరాధన గురించి మాట్లాడతాము, తక్కువ జీవిస్తాము. అన్న ఎప్పుడు అంటారు, ఒక ప్రార్థించే మనిషి, ప్రార్థించే వ్యక్తి ప్రార్థన గురించి బోధిస్తే సంఘం ప్రార్థిస్తుంది. కేవలం మరి ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థిస్తే ఏమీ జరగదు. ప్రార్థన గురించి బోధిస్తే ఏం జరగదు. ఏది మీలో ఉంటుందో అదే విడుదలవుతుంది. మీ మాటలు కాదు, మీ జీవితమే మాట్లాడుతుంది. అన్న ఎప్పుడు అంటారు, మీరు ఇచ్చే వాళ్ళైతే మీరు ఇవ్వడం గురించి మాట్లాడితే మీ జేబులు ఖాళీ అవుతాయి. మీరు ఇచ్చేవాళ్ళు కాకపోతే మీరు ఇవ్వడం గురించి బోధించినప్పుడు ఏది జరగదు. మీరు బల్లలు పగలగొట్టినా సరే ప్రార్థించండి అని మీరు బల్లలు పగలగొట్టచ్చు, కానీ ప్రజల హృదయాలు పగలగొట్టలేరు. ఇది మీరు ఏం చెప్తున్నారో అది కాదు, మీరు ఏమై ఉన్నారో అనేది. యేసు ప్రభు స్తుతి ఆరాధన గురించి ఎక్కువ బోధించలేదు, కానీ ఆయన జీవించి ఉన్నాడు. ఆయన ప్రతి దానిలో ఆయన బోధించి ఉన్నాడు, జీవించి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు తండ్రిని ఎల్లప్పుడూ సంతోషపరిచి ఉన్నాడు. ఆయన పరిచర్యలో, ఆయన పనుల్లో, ప్రతి దానిలో. 4వ అధ్యాయంలో మనకు తెలుసు, సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నారు శిష్యులు ఎక్కడున్నారు చెప్పండి? శిష్యులు ఎక్కడున్నారు? వాళ్ళు వెళ్ళారు ఆహారం కొనడానికి. ఎవరికి? ఒక్కళ్ళకి ఆహారం కొని తీసుకురావడానికి 12 మంది వెళ్ళారు. మరి పూర్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక దైవజనుడు చెప్పాడు. 12 మంది ఒక్కళ్ళకి భోజనం కొనడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చారు, తిరిగి మరి భోజనం తీసుకొచ్చారు. యేసు ప్రభువుని తినమని అడిగారు. యేసు ప్రభు అన్నారు, మీకు తెలియని ఆహారం వేరొకటి ఉంది. యేసు ప్రభు ఎల్లప్పుడూ శరీరంలో నడుస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరైనా ఏదైనా భోజనం తెచ్చి ఉంటారు. వీళ్ళు అది ఎక్కడుందని వెతుకుతూ ఉన్నారు. యేసు ప్రభు అన్నారు, తండ్రి చిత్తమును నెరవేర్చుటయు దాన్ని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇది స్తుతి ఆరాధన. తండ్రి చిత్తాన్ని చేయడము. దేవుని చిత్తం అంటే దేవుని సంతోషపరచడము. దేవుని చిత్తాన్ని చేయడం అనేది దేవుని సంతోషపరచడము. అది నా జీవితము, అది నా ఆహారము. చూడండి, ఆహారం ఎంత ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు తినలేదు ఉదయం నుంచి. మరి అలసిపోయి ఉన్నాడు. మరి అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. సమరయాకి వెళ్ళాడు. మరి ఆ బావి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. కనీసం ఒక నీళ్ళన్నా తాగుదామని అక్కడ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. మరి ఈ ప్రజలు వాళ్ళు వెళ్ళిపోయారు. నాన్ వెజిటేరియన్ హోటల్ ఎక్కడుందని ఎదుక్కుంటూ వెళ్ళారు వాళ్ళు. దేవుని సంతోషపరచడం అనేది ఆయన చిత్తాన్ని నెరవేర్చడము. అందుకే ఆయన అన్నారు, స్తుతి ఆరాధన అనేది జీవితము. ఏ విధంగా మీరు జీవిస్తారో అది స్తుతి ఆరాధన. దేవుని సంతోషపరచడం. 2, దేవుని ప్రేమించడము. ఒక యవనస్తుడు యేసు ప్రభువుని బోధకుడా మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏది? మరి 613 ఆజ్ఞలు ఉన్నాయి. మరి పాత నిబంధనలు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఓకే, 615 మరి
మరి మీ దేవుడైన యెహోవాను ప్రేమించేవారని అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 613గా తీర్మానించారు. ఆ జిస్ట్ అనేది 10 ఆజ్ఞల్లో నుంచి వచ్చింది. 613 ఆ 10 ఆజ్ఞల్లోంచి విస్తరించబడినవే 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు అనేది ప్రధానమైన ఆజ్ఞలు. ఈ 10లో ఇంకా సుప్రీం అంటే ఉన్నతమైనది ఏది ప్రధానమైన ఆజ్ఞ, ఏది మొదటిది? ఆయన అనుకున్నాడు వ్యభిచారం చేయొద్దు అని చెప్తాడు అనుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు ఈ 10లోంచి బోధించలేదు, కానీ ఆయన అంటున్నాడు మరి ద్వితీయోపదేశకాండం 6:4 మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలి. మరి ఏంటి ఆజ్ఞలు? చెప్పు, ఆజ్ఞలు ఏంటి చెప్పండి. ఎందుకు ఈ ఆజ్ఞలు? మరి ఎవరి కోసం ఈ ఆజ్ఞలు చెప్పండి. ఎవరికి ఆజ్ఞలు? మరి దేని కొరకు ఇవ్వబడ్డాయి ఈ ఆజ్ఞలన్నీ? ఇజ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు. దేనికి ఈ ఆజ్ఞలు ఇచ్చినాడు? ఎందుకు వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినారు చెప్పండి. ఆరాధించడానికి, ఆయనని పొగడడానికి, గణపరచడానికి. మరి ఆ తరము దేవుడు ఏర్పరచుకొని ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి వారిని ఏర్పరచుకున్నాడు. ఆరాధించడానికి దేవుడు ఆజ్ఞనిచ్చి ఉన్నాడు ఆరాధికులకి. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఏమి, ఇదే ఆజ్ఞలు. మరి మీరు బట్టలు వేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, గౌను వేసుకోవాలి, ఈ విధంగా బలి అర్పించాలి, మీరు ఇది చేయకూడదు, మీరు అది చేయాలి, తర్వాత మీ కాళ్ళు కడుక్కోవాలి. ఇవన్నీ ఆరాధికులకు సంబంధించినవి. 613 ఆజ్ఞలు 13. మరి ఆరాధికులకి ఏది ప్రాముఖ్యమైనది? మీ దేవుని ప్రేమించాలి, అది ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? ప్రేమించకుండా మరి ఏది చేయలేరు. మీరు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆటోమేటిక్గా ప్రతి ఆజ్ఞని మీరు పాటిస్తారు. హలో, అర్థమైందా? ఆజ్ఞలు మరి ఆరాధకులకి ఏది ప్రాముఖ్యమైనదంటే మీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించండి. అది మీ తల్లిదండ్రులను మరి గణపరచండి, ఇవన్నీ కాదు. మీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించండి. మీరు కనుక ప్రేమిస్తే నూతన నిబంధన ప్రేమతో నిండింది, పాత నిబంధన ధర్మశాస్త్రంతో సంబంధించింది. ఆ ధర్మశాస్త్రం అయినప్పటికీ పూర్ణ హృదయంతో ఆరాధించి మరి ప్రేమించినప్పుడు వారు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి ఉన్నారు. మరి వారు ప్రేమతో చేసినట్లయితే మరి స్తుతి ఆరాధన ఏంటంటే యేసుప్రభు అన్నారు దేవుని ప్రేమించడము పూర్ణ హృదయంతో. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏదైతే చేస్తున్నారో అది పరిచర్య, మరి స్తుతి, ఆరాధన, ప్రార్థన, ప్రజల కొరకు ప్రార్థించడము, దేశం కొరకు ప్రార్థించడము, మరి బోధించడము, ప్రతిదీ ఆరాధించడము, స్తుతించడము అనేది మీ ప్రేమ అనే కారణాలతో మరి బోధించాలి. నేను పాస్టర్ని కనుక నేను బోధించాలి, నేను పాస్టర్ని కనుక గృహాలు దర్శించాలి, మరి చర్చ్ గ్రోత్ టెక్నిక్స్ విశ్వాసాలను దర్శించండి కాదు. ఇది టెక్నిక్ కాదు, ఇది జీవితము. ప్రతిదీ కూడా మీరు ఇల్లు అంటే అదేదో వారి కోసం దర్శించడం కాదు, మరి వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు అని కాదు. నేను వారిని ప్రేమిస్తున్నాను కనుక నేను వారి దగ్గరికి వెళ్తున్నాను. నేను వారిని ప్రేమిస్తున్నాను కనుక వారి దగ్గరికి వెళ్తాను. నేను సండే ఆరాధన అంటే నేను బోధించాలి కాదు, అది ప్రేమించడం కాదు. ప్రేమ బోధించడము, ప్రేమ మరి ప్రార్థించండి, ప్రేమించండి, దర్శించండి, ప్రతిదీ ఇవ్వడము అనేది అది కంపల్సరీ కాదు. నేను ఇవ్వాలి కాదు, ప్రేమించడము. ఎందుకంటే ప్రేమిస్తున్నావు కాబట్టి ఆఫరింగ్ పంపించండి. ఎందుకంటే మీరు ప్రేమిస్తున్నారు. ఏదో సానుభూతి కోసం కాదు ఆఫరింగ్ పంపించడము. ఏ సిస్టర్కి ఆఫరింగ్ ఇస్తే బాగుంటుంది కాబట్టి ఏదో ఒక సహాయం చేయాలి అని మీరు ఆఫరింగ్ ఇవ్వద్దు. మీ ప్రేమతో ప్రతిదీ చేయండి.
అది స్తుతి ఆరాధన అయి ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? మూడవదిగా ఆరాధన అనేది యోహాను 4:24 ఆత్మ ద్వారా. అది బయట కాదు, బయట విషయం కాదు, అది అంతరంగము. హృదయ అంతరంగంలో నుండి బయటికి రావాలి. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు ఆరాధించే స్థలం గురించి అడుగుతుంది, ఆరాధించే విధానం గురించి అడుగుతుంది కాదు. మీరంటున్నారు మేము యెరూషలేము రావాలి ఆరాధించడానికి అని, మా పితరులు మారని ఈ పర్వతం మీదే ఆరాధించారు, మరి ఇది జరుగుతుంది. అవును, పాత నిబంధనలో ఆరాధన అనేది వారికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, మరి ఒక స్థలం ఉంటుంది. అదన్నీ కూడా మరి సిద్ధాంతపరంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రతీది మీరు ధర్మశాస్త్ర ప్రకారం చేయాలి. మీరు దాన్ని మార్చారంటే అంతే. మొట్టమొదటి బలి మరి ప్రధాన యాజకులు మరి ఆర్డినేషన్ అయిన తర్వాత మొట్టమొదటి బలి అర్పించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఆరోను ఇద్దరు కుమారులు నాదాబు అబీహులు పొరపాటున తెలియక మరి వేరే అగ్నిని తీసుకొని వచ్చారు. ఏం జరిగింది? దేవుడు వాళ్ళని చంపేశాడు. ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది, ఒక క్రమం ఉంది, ఆరాధన స్థలం ఉంది. ఈ పరిశుద్ధ మందిరంలో మనం అక్కడికి వెళ్ళాలి, వారు బలి అర్పించాలి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అయితే ఈ హాల్ అనేది స్థలం కాదు, విధానం కాదు, క్రమం కాదు, ప్రజలు కాదు, వ్యక్తులు కాదు. ఇదంతా కూడా హృదయానికి సంబంధించింది. ఇదంతా హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. అవును, టాయిలెట్లో కూడా మీరు ప్రార్థించవచ్చు. హల్లెలూయా. అవును, ఇది స్థలం కాదు. హల్లెలూయా. స్తుతి ఆరాధన అనేది మొట్టమొదటిగా ఇది చేయాలి మీరు కాదు. ఇదంతా హృదయము. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో యేసుప్రభు అన్నాడు. ఆరాధన అనేది అంతరంగ సంబంధమైంది, బాహ్య సంబంధమైంది కాదు. మ్యూజిక్ ఉంటే మంచిది, మ్యూజిక్ లేకపోతే మంచిదే. నాకు మ్యూజిక్ తెలుసు, మంచిదే. మీకు మ్యూజిక్ తెలియకపోయినా మంచిదే. ఇది పాట కాదు, మరి మాట కాదు, మరి లిరిక్ కాదు, మ్యూజిక్ కాదు. మరి పిల్లలు ఎలా పాడతారు కదా తెలుసా? వాళ్ళకి ఏది తెలిస్తే అది వాళ్ళు పాడతారు, మనం ఎంజాయ్ చేస్తుంటాము. ఒక సిస్టర్ పాడుతుంది, హల్వా తెలుసు కదా, హల్వా ఓమేగా మీరే అని పాడుతున్నాం. హల్వా తెలుసు కదా, స్వీట్ హల్వా. ఆమెకి అర్థం కాక హల్వా అనుకుని హల్వా అని పాడుతుంది. హల్వా మీరే, ఓమేగా మీరే. ఏం చేస్తాం, ఆమెకి అర్థమైంది, అది పాడుతుంది ఆమె. ఒక అబ్బాయి పాడుతున్నాడు, యేసయ్యా భయపడకు, దేశమే భయపడకు, ఆయన దేశమా భయపడకని అన్నదాన్ని యేసయ్యా అని పలుకుతున్నాడు. ఇది పాట కాదు, ఇది హృదయం. చాలా కథలు అలా ఉంటాయి అన్నమాట. కానీ వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆరాధన అనేది ఎల్లప్పుడూ హృదయానికి సంబంధించింది. హల్లెలూయా. మరి పిల్లలు పాడుతున్నప్పుడు మనం ఆనందిస్తాం కదా. మీరు మరి కాకి స్వరం ఉన్నా సరే, రాబందు స్వరం ఉన్నా సరే మీ తండ్రి ఆనందిస్తాడు, ప్రజలు కాదు కదా. ఆరాధనకి మరి నడిపించడానికి మీకు పిచ్చి తెలియాలి, నోటు తెలియాలి. డి మైనర్, ఏ మేజర్. తండ్రికి
ఏ మేజర్ అవసరం లేదు. మీరు పాడితే ఏ పిచ్చిలో పాడినా సరే. 7 పిచ్చిలు ఉన్నాయి మ్యూజిక్లో. 8వ పిచ్చి కూడా పాడచ్చు మీరు మ్యూజిక్లో. ఆయనకి మ్యూజిక్ తెలీదు అంటే చాలా మంచిది కదా. 8వ పిచ్చు, 9వ పిచ్చు, 11వ పిచ్చు, 12వ పిచ్చు కూడా పాడచ్చు. మీకు మ్యూజిక్ తెలిసింది కాబట్టి సమస్య, అదే పెద్ద సమస్య అనమాట. ఆరాధన అనేది మ్యూజిక్ కాదు, ఇది హృదయము పాడడము. హల్లెలూయా. పాడడము పాపము 2 గలవు. అది ప్రాముఖ్యమైంది. పాడడము పాపం చేయడము, పాడడము పాపం చేయడము. నన్ను కడుగు ప్రభువా. ఈసారి కూడా కొన్ని 100 సార్లు ప్రార్థించాం, అలాగా 1,000,000 సార్లు ప్రార్థించాం. అలాగా అది చేయకండి. విజయంలో నడవడము మీ హృదయం పాడనిది, నోరు కాదు. నీ హృదయం నిండనియండి. మరి ఏదైతే నోరు పాడుతుందో హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఫాదర్ బెర్క్మన్స్ తెలుసు కదా, ఎంతమందికి తెలుసు ఫాదర్ బెర్క్మన్స్? క్వైర్లు రిజెక్ట్ చేశారు ఆయనని, తృణీకరించారు ఆయనని క్వైర్లో నుంచి. ఇప్పుడు ప్రపంచమంతా ఆయన పాటలు పాడుతున్నారు. ఇది పాట కాదు, ఇది హృదయము. హల్లెలూయా, ఆమేన్. మీ హృదయం పాడిందంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుని వస్తాయి. ఒక మీటింగ్లో పెద్ద ఉపవాస కూటానికి వెళ్ళాను. వారు ఒక ఆఫరింగ్ సాంగ్ పాడమని నాకు అవకాశం ఇచ్చారు. ఆఫరింగ్ టైంలో మరి ఒక స్పెషల్ సాంగ్ పాడతాం కదా ఆఫరింగ్ టైంలో. నేను కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నా, దేవా ఏం పాట పాడాలి? ఆఫరింగ్ సాంగ్ నేను ఎప్పుడు పాడలేదే. నేను ఆరాధన నడిపిస్తాను, స్తుతి మరి అలవాటు నాకు. మరి ప్రత్యేకమైన పాటలు పాడడం నాకు రాదు. నేను ప్రార్థిస్తున్నా, ఏం పాట పాడాలి. అకస్మాత్తుగా ఒక పాట వచ్చింది, గుర్తు చేశాడు దేవుడు. నేను వెళ్ళాను. మరి అది ఆఫరింగ్ సమయము. మరి ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాస దినాన్ని ప్రార్థించడానికి కూడుకున్నారు. వేరే వేరే సంఘాల్లోంచి వచ్చినారు. మనందరం ఒక శరీరమే ఉన్నాము. మనం లేచి ఈ పాట పాడబోతున్నాము అని చెప్పాను. యేసు కుటుంబం ఉంది, అది ఆ కుటుంబం ఉంది అని పాడుతూ ఉన్నా, ఆ పాట పాడుతూ ఉన్నా. ఆ పాట అంటుంది, ఎక్కువ పెద్దోళ్ళు, తక్కువ వాళ్ళు, మరి తక్కువ స్థాయి వాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, పేదోళ్ళు, అట్లాంటిది ఏం లేదు. హెచ్చు తగ్గులు లేవు. మరి పెద్దోళ్ళు లేరు, ధనవంతులు లేరు, పేదోళ్ళు లేరు, చదువుకున్నోళ్ళు లేరు, చదువు లేనోళ్ళు లేరు. ఇదంతా యేసయ్య కుటుంబము అని నేను పాడుతూ ఉన్నాను. ఆ డినామినేషన్ ఏజీ లేదు, ఓబీసీ లేదు, మరి ఐబీఎల్ఐ ఎన్సిఎస్ఐ లేదు అని పాడుతూ ఉన్నా నేను. అభిషేకము ప్రజల మీద కుమ్మరించబడింది. అరగంట సేపు పాడా నేను. ఎవరు నన్ను ఆపలేదు. ప్రతి ఒక్కరు అభిషేకంతో నింపబడ్డారు. మరి పాస్టర్ నాయకులు అందరూ కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని ఆరాధిస్తూ ఉన్నారు. నేను పాడుతున్నప్పుడు ఎఫ్సి లేదు, ఎస్సీ లేదు, బీసీ లేదు, బీసీబీ లేదు అని పాడుతున్నప్పుడు ఒక పాటలో ఒక మీటింగ్లో అన్న పాడాడు, నేను కూడా ఫాలో అవుతున్నాను. ఎస్సీ లేదు, ఎఫ్సి లేదు, ముందు ఉన్నతమైన స్థాయి జాతులు అవి ఇవి ఏమి లేవు, ఇది యేసయ్య కుటుంబము, అన్నీ ఒకటే అని ఎంతో అభిషేకం కుమ్మరించబడింది. మరి గొప్ప ఆరాధన నాయకుడు ఉన్నాడు అక్కడ, గొప్ప దైవజనుడు అక్కడ ఉన్నాడు. మరి తమిళనాడు పాస్టర్స్ కాన్ఫరెన్స్ 3 రోజులు ఉండేది. ఆ పాట వచ్చిన తర్వాత ఆ పాస్టర్ నాయకుడు నన్ను పట్టుకొని చెప్పాడు,
మరి మిమ్మల్ని ఆ సేవకుడిని క్యాన్సిల్ చేసి మిమ్మల్ని బుక్ చేస్తున్నాం, మరి ఆ కాన్ఫరెన్స్కి బుక్ చేస్తున్నామని చెప్పారు. నేను 3 రోజులు స్తుతి ఆరాధన నడిపించాను. మరి తమిళనాడు ఫేమస్ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్గా మారిపోయాను నేను. ఇదేదో పాడడం కాదు, ఇది హృదయము. నేను దేవుని వింటాను. దేవా ఏం పాట. అవకాశాలు వస్తాయి. మీరు ఎవరిని వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఇది యేసయ్య ఆశ. స్తుతి ఆరాధన, దేవుని స్తుతించడం, దేవుని ప్రేమించడము హృదయ అంతరంగంలో నుండి. ఎలాగా మరి యేసయ్య ఆరాధిస్తూ ఉన్నాడు, కొన్ని విషయాలు చెప్పబోతూ ఉన్నాను. మరి ప్రారంభ జీవితంలో ఆయన స్తుతి ఆరాధనతో మరి ప్రారంభించి ఉన్నాడు. మత్తయి 4, లూకా 4లో యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇవన్నీ అన్న పుస్తకంలో ఉన్నాయి. అన్న పుస్తకం తీసుకున్నట్లయితే మరి ఎలా ఆరాధించాలి అని స్తుతి ఆరాధనలో మరి తెలుగు, మలయాళంలో కూడా ఉన్నాయి, ప్రతి భాషలో ఉన్నాయి. మరి దేవునికి స్తోత్రం. మరి 2-3 భాషల్లో ఉన్నాయి. కేవలం ఒక్కసారే కాదు, మరి ఆ బుక్ చూసినప్పుడు మరి ఆ పుస్తకం ఏంటనేది మీకు అర్థమవుతుంది. రెండోసారి మళ్ళీ చదివినప్పుడు ఆ పుస్తకం యొక్క కంటెంట్ మీరు అర్థమవుతుంది. మూడోసారి చదివినప్పుడు మాత్రమే ఆ పుస్తకం ఏంటనేది అర్థమవుతుంది. నేను 3 సార్లు చదివాను, అందుకే నేను మీకు చెప్తున్నాను. యేసుప్రభు 3 రోజులు మరి 40 రోజుల ఉపవాసంలో యేసుప్రభు ఏం చేశారు దయచేసి ఊహించండి. 40 రోజుల ఉపవాసము ఏంటి? ప్రార్థన పాయింట్. దేవుని కుమారుడికి ఏమైనా ప్రార్థన పాయింట్ ఉందా? అవును, ప్రార్థించి ఉండొచ్చు. మరి ప్రణాళికల గురించి దేవుని చిత్తాన్ని కోరుతూ ఉన్నాడు. చాలాసార్లు చాలా ఉపవాస సమయాల్లో ఆయన స్తుతి ఆరాధనలో సమయం గడుపుతూ ఉన్నాడు. ఆమెన్. నమ్ముతున్నారా? ఆమెన్. అందుకే అపవాది వచ్చినప్పుడు, చివరి మరి టెస్ట్ వచ్చినప్పుడు, నన్ను ఆరాధించు అన్నప్పుడు సమస్తమును నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు, ఎందుకు మీరు గడ్డి మరి వెళ్ళి కష్టపడతావు? నన్ను ఆరాధించు, నేను నీకు సమస్తం ఇస్తాను. మరి తండ్రిని కూడా ఆరాధించు. మరి తండ్రిని ఆరాధించడం వదిలిపెట్టద్దు. ఇప్పుడు నన్ను ఆరాధించు, నేను మొత్తం లోకమంతా ఇస్తాను. యేసుప్రభు అన్నాడు, ఆయనను మాత్రమే సేవించాలి అని రాయబడి ఉన్నది. తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే సేవించాలి అని రాయబడి ఉంది. వెంటనే సైతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెంటనే ముందు 2 సార్లు కూడా యేసుప్రభు వచనాన్ని ప్రకటించి ఉన్నాడు. మరి మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించినని వ్రాయబడిందని. మనుషులు జీవిస్తాడు అని. మరి సైతాన్ ఇంకొక పరీక్షకు వెళ్ళింది. మళ్ళా వాచనాలను పలికినాడు. యేసు ప్రభు తండ్రిని మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే సేవించాలని పలికిన వెంటనే సైతాన్ వెళ్ళిపోయాడు. 40 రోజులు యేసు ప్రభు ఎక్కువ సమయము ఆరాధించడంలోనే గడిపి ఉన్నాడు. హల్లెలూయా. వినండి, ఏదైనా మీరు కనుక దేవుని కంటే పైన పెట్టుకున్నట్లయితే మీరు దాన్ని ఆరాధిస్తున్నట్లు అర్థం. విగ్రహ ఆరాధన అంటే ఏంటంటే, నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా మీరు ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకొని దేవునికి బదులుగా ఆరాధించడము, అది విగ్రహారాధన. మీరు పరిచర్యని దేవుని కంటే ముందుగా పెట్టినట్లయితే, దేవునికి బదులుగా, దేవుని సంతోషపరచడానికి బదులుగా పరిచర్యని ముందుగా పెట్టుకున్నట్లయితే మీరు విగ్రహారాధనని చేస్తున్నట్లు, మీరు మీ పరిచర్యని ఆరాధిస్తున్నట్లు. మార్త మేరీ మరి విషయంలో యేసుప్రభు చాలా స్పష్టంగా మరి బోధించి ఉన్నాడు.
లూకా 10:38-42 వరకు. యేసుప్రభు బేతనీకి వెళ్ళినప్పుడు మార్త యేసుప్రభుని అంగీకరించింది. యేసుప్రభు వెళ్ళి ఉన్నాడు. ఆయన యేసుప్రభుకి కుర్చీ వేసి అక్కడ కూర్చోబెట్టారు. మరి కిచెన్లోకి వెళ్ళారు. మరి వండుతూ ఉన్నారు. చికెన్ మటన్ తింటూ ఉన్నారు. మటన్ 65 బిర్యానీ యేసుప్రభు కొరకు కొడుతుంది. ఇది యేసుప్రభు కొరకు. యేసుప్రభు ఇది తింటాడు. యేసుప్రభుకి ఇది ఇష్టము. ఇది యేసుప్రభు కొరకు. ఇది యేసయ్య కొరకు. నేను పని చేస్తున్నా ఆలిసిపోతున్నా, నేను అలసిపోతున్నా, పని చేస్తున్నా, వెళ్తున్నా, ప్రీచింగ్, మరి బోధించడం, ఇన్ హౌస్ విజిట్ చేస్తున్నా, పరిచర్య, ఆరాధించే పని లేదు, మరి వాక్యంతో సమయం గడిపే సమయం లేదు, పరిచర్య. యేసుప్రభు అన్నాడు, చివరికి అలసిపోయాము. యేసుప్రభు అలసిపోయి వచ్చి ఇప్పుడు ప్రార్థన అని అంటాడు. చాలామంది విసిగిపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. యేసు నా సహోదరిని విడిచిపోయినందుకు మరి నీకు చింత లేదా? నేను ఎట్లా బోధిస్తున్నాను, నా సంఘాన్ని మార్చు, నేను ఎలా పరిచయం చేస్తున్నాను, నేను యేసు మీద అరుస్తాం మనం. దేవా నా సంఘాన్ని మార్చు ప్రభువా. ఏమీ జరగదు. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని ఎవరు ఇది చేయమని అడిగారు? మార్తా 2 సార్లు. ఎవరు అడిగారు నిన్ను చేయడమని? నువ్వు అనేక విషయాల గురించి చింతించి విచారపడుతున్నావు. కానీ మరియా తర్వాత వచ్చిన ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఒక్కటి ప్రాముఖ్యమైనది. అందరు చెప్పండి, ఒక్కటే అవసరమైంది. కేవలం ఒక్కటే అవసరమైంది దేవునికి. కేవలం ఒక్కటే అవసరమైంది. కేవలం ఒక్కటే నాకు అవసరమైనది ఎల్లప్పుడూ. అందరు చెప్పండి గట్టిగా అవుతుంది. ఒక్కటే విషయము. చాలా విషయాలు చేయడం కాదు, కేవలం ఒక్కటే చేయడం. ఏంటది? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడము. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, మంచి భాగం ఏర్పరచుకుంది. అది ఎన్నడూ ఆమె దగ్గర నుండి తొలగిపోదు. యేసుప్రభు ఆమెకు తెలుసుకున్నాడు. యేసుప్రభు అది చేశాడు. ఆది ప్రారంభంలోనే ఆయన పరిచర్యలో యేసయ్య అది చేసినాడు. మీరు అది చేస్తారా? ఇదే కానీ ఎప్పుడు అంటారు. పరిచర్య ఏంటంటే, అందరు వినండి, జాగ్రత్తగా వినండి. అంటారు పరిచర్య అంటే ఏంటంటే, తండ్రి పాదాల దగ్గర కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను ఆనందిస్తూ, పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, వింటూ, ఆయన ఏం చెప్తున్నాడో అది వినడమే పరిచర్య. ఆయన ఏ భారం మీలో పెడుతున్నాడో ఆ భారాన్ని పొందుకోవడమే పరిచర్య. మిమ్మల్ని మీరే ఆ భారాన్ని తీసుకొని ఇటు అటు పరిగెడుతూ మీ బలమంతటిని వ్యర్థపరుచుకుంటూ ఏమీ జరగకుండా మరలా వచ్చి కూర్చొని ఇంకా ఎందుకు జరగలేదు, ఎందుకు మార్పు రాలేదు అని మరి ప్రార్థిస్తూ, యేసుప్రభు అంటున్నారు, మీరు అనేక విషయాల గురించి చింతిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రవచిస్తున్నాను నేను. మీరు చాలా విషయాలు మరి చింతిస్తున్నారు. పరిచర్య గురించి చింతిస్తున్నారు, కుటుంబం గురించి చింతిస్తున్నారు, ఆర్థిక విషయాల గురించి చింతిస్తున్నారు, మీ ఆరోగ్య విషయాల గురించి చింతిస్తున్నారు. నేను నీ కొరకు పరిగెడుతున్నా ప్రభువా, చాలా సంవత్సరాలు పరిగెడుతూ ఉన్నా ప్రభువా, నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను, ఏ మార్పు రాలేదు, ఎందుకు ప్రభువా? ఎందుకు నేను నా కుటుంబం ఇలా అయింది, నా పరిచర్య ఎదగట్లేదు, నా పరిచర్య ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు? జవాబు ఏంటంటే, ఒక్కటే అవసరమైంది, ఆయన పాదాల దగ్గర కూర్చోవడము,
ఆయన ఆరాధించడము, మీరు మార్పును చూస్తారు. అది మీ ప్రార్థనలకి జవాబు. రహస్యంగా ప్రార్థిస్తున్నారు. ఎందుకు ప్రభా, ఎందుకు ప్రభా? ఇదే జవాబు. కేవలం ఒక్కటే మీకు అవసరమైంది, ఆయన పాదాల దగ్గర కూర్చోవడము, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని పాడండి, ప్రార్థన చేయండి. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో, స్తుతిలో గడపండి. ఆయన సన్నిధిలో మునిగి తేలండి. నేను మరి లేవీ కాండం చదువుతున్నాను. నేను 9వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. బైబిల్ అంటుంది, జాగ్రత్తగా వినండి. మోషే ఆరోనులు మరి గుడారంలోనికి వెళ్ళి ఉన్నారు దేవుని కలుసుకోవడానికి. వారు లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, ప్రజలను ఆశీర్వదించినప్పుడు అగ్ని, దేవుని మహిమ, మేఘము దేవాలయం నింపింది. ఎప్పుడు అంటారు, ప్రజలను కలుసుకునే దానికి ముందు దేవుణ్ణి కలుసుకోండి. బయటికి వెళ్ళకండి, ముందు ఇంట్లోకి వెళ్ళండి, డోర్లు మూసుకొని మరి లోపల కూర్చొని నింపబడండి, దేవునితో నింపబడండి, మరలా వెళ్ళండి. అప్పుడు ప్రజలను దీవించండి. మీరు చూస్తారు దేవుని మహిమని. ఎందుకు దేవుని మహిమ లేదు? ఎందుకు పరిచర్య లేదు? ఎందుకు అన్న ఒక్క అద్భుతం బోధన మరి అనేకుల్ని మారుతుంది. ఎందుకు అన్న ప్రతిరోజు ఎందుకు వచ్చి బోధించాడు? ఆయనకి సబ్జెక్ట్ తెలియక, ఆయన నోరు తెరిచినప్పుడు సబ్జెక్టులు ఆటోమేటిక్గా ప్రవహిస్తాయి. ఎందుకు? ఆయన ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కూర్చోవడమే ఆయన ప్రాముఖ్యమైన విషయంగా భావిస్తారు. నేనెప్పుడు అటువంటి దైవజనుని చూడలేదు. చాలా రోజులు కూర్చొని ఒక్కరోజు 2 రోజులు బోధించడము. చాలా బోధకులు తెలుసా, ఓన్లీ ఒక్క పూట కూర్చుంటారు, 1 గంట, నెల రోజులు బోధిస్తారు. అదే జరుగుతుంది. అందుకే మార్పు రావట్లేదు దేశంలో. అటువంటి దైవజనులు కావాలి మన దేశంలో. దేవుని సన్నిధిలో కూర్చోవడము, బోధించడం చాలా సులభము. సైతాను మిమ్మల్ని ఒప్పుకోడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి. మీరు దాన్ని జయించాలి. పరిచర్య అనేది మీ విగ్రహంగా మారిపోతుంది. మార్తా నీ పేరు పెట్టుకోండి. జై కుమార్, ఎందుకు నీవు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు? మిమ్మల్ని మీరు చెప్పుకోండి. చెప్పండి. మీ పేరు చెప్పండి. దిలీప్. ఎందుకు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు? ఒక్కటే అవసరమైంది, ఆయన పాదాల దగ్గర కూర్చోవడమే. ఇది ప్రాముఖ్యమైన పరిచర్య యేసు ప్రభు చేసి ఉన్నాడు. యేసు ప్రభు స్తుతి ఆరాధనతో తరువాత ప్రారంభించి ఉన్నాడు. లూకా 5:16 చూసినట్లయితే 15:16 ఆయన పరిచర్య సమయంలో లూకా చాలాసార్లు గుర్తు చేసి ఉన్నాడు. యేసు ప్రభు తను తాను ప్రత్యేకపరుచుకొని ఉదయకాలమే వెళ్ళి ప్రార్థించినాడు ప్రత్యేకమైన సమయంలో. మరి చాలాసార్లు లూకా మరి రాసి ఉన్నాడు. మత్తయి, మార్కులో కూడా రాసి ఉన్నారు. 15వ వచనము మీరు చూసినట్లయితే 15 చూడండి. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చెను. కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు. మీరేం చేస్తారు? ఇప్పుడు సంఘంలో వేల మంది వస్తున్నప్పుడు మీరేం చేస్తారు? మీ వర్తమానం వినడానికి వస్తున్నప్పుడు, మరి మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి వేల మంది మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరేం చేస్తారు? యేసు ప్రభు ఏం చేశారు? తరువాత ఏం చేశారు? ఆయన తరువాత కనెక్ట్ చేసుకుంటూ చదవాలి. తమిళ్ అనేది అవును అని తర్వాత
the language, I don't know. If the language, I don't know. It's not. Avadar. No. Avaro. Avano. Avadar. But English. So that means many people are coming. ఆయన ప్రార్థన చేయుటకు ఆయన కొరకు ప్రార్థించిన, ఆయన బోధించను, ఆయన ప్రార్థించను అని లేదు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ప్రార్థన అంటే స్తుతించడము, ప్రార్థించడము. హలో, ఇదే సంఘపు మరి చర్చ్ గ్రోత్ టెక్నిక్. మనల్ని మనం వెనక్కి తగ్గించుకోవడము, మనల్ని మనం తగ్గించుకోవడం, వెనక్కి తీసుకోవడము, దేవుని సన్నిధిలో కూర్చోవడము. మీరందరూ నాయకుల పాఠశాలకు వచ్చిన్నారు. నాయకులు, దీన్ని సాధన చేయండి, ఈ సాధన చేయండి. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని దేవుని నుంచి, ప్రజల నుంచి చాలామంది వచ్చి ఉన్నారు కాబట్టి ఎవరు లేరు కాబట్టి ప్రార్థిస్తున్నాము. కాదు ఎవరు రావట్లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు కాబట్టి నేను స్తుతిస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను. కాదు, బిజీగా ఉన్న సమయంలో వేల మంది వస్తూ ఉన్నప్పుడు ఆయన ఘనత అంతా వ్యాపించినప్పుడు తరువాత యేసు ప్రభు అద్భుతాలకి ఫేమస్ అయి ఉన్నాడు. ప్రజలకి, బోధలకి మరి వేల మంది వస్తున్నారు కాబట్టి యేసు ప్రభు ప్రజలు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేయుచుండేవాడు. ప్రార్థించడానికి, స్తుతించడానికి ఆయన అరణ్యంలోనికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు పరిచర్య. ఎలా ఆయన స్తుతించి ఉన్నాడు? స్తుతి ఆరాధన పరిచర్య. ఆమేన్. మీరు అర్థం చేసుకున్నారా నాయకులు? మీరు అది చేస్తారా? మనల్ని మనం ఈ పరిచర్యగా అప్పగించుకుందామా? ఇది ఒక్కటే అవసరమైనది. ఆయన సన్నిధిలో కూర్చోవడమే అవసరమైనది. ఆరాధించడం ఆయనని. వేల మంది మీ దగ్గరికి వస్తారు. మళ్ళీ ఆరాధించండి. మళ్ళీ ప్రజలు వెంట పడకండి. మళ్ళీ ఆరాధించండి. ధనవంతులు వస్తారు, వారి వెంట పడకండి. బల మల మన 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 బబ్లి రిబెలి అందరే ప్లిబెలి బిరి అందల బర బల బర బల బర நீனைக்கீரே ராஜாமத்தில் ధ్యానికీరే. పడకలో కూడా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా. రాత్రి వేళల్లో కూడా నేను నిన్ను స్తుతిస్తాను. நீனைக்கீரே ராஜாமத்தில் ధ్యానికీరే. ఇది మన జీవిత విధానమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా 10:21 చాలా ప్రాముఖ్యమైనది. ఓ యేసయ్యా, మేము దయ్యాలను వెళ్ళగొట్టి ఉన్నాము, నీ నామములో దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయి. ఓ సైతాను, దురాత్మలు మాకు విధేయత చూపిస్తున్నాయి, సంతోషంతో వచ్చి చెప్పినారు అన్నంటారు. ఎప్పుడు నా భార్యలు కూడా మాకు విధేయత చూపించవు, కానీ సైతాను విధేయత చూపిస్తుంది. ఎంత సంతోషంతో చెప్తూ ఉన్నారు యేసు ప్రభుతోటి. శిష్యులు, సబార్డినేట్స్. సరే ఓకే సరే, కానీ నెమ్మది తగ్గండి, కాస్త తగ్గండి. యేసు ప్రభు అది అలా చేయలేదు. వెంటనే ఆయన దేవుని స్తుతించి ఉన్నాడు. తండ్రి, నేను నిన్ను స్తుతిస్తున్నాను, మీరు అది చేయగలరా? మీ సంఘం, మీ పక్క వారి సంఘం పెరుగుతున్నప్పుడు మీ సంఘం ఎదగకుండా
మీ పక్కన సేవకులు ఎదుగుతూ ఉన్నప్పుడు, మీ కళ్ళ ముందు వాళ్ళు ఎక్కువ అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఎవరైతే పరిచర్య చేసిన మీ పరిచర్య తర్వాత ప్రారంభించిన వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మీరు దేవుని కృతజ్ఞతలు చెల్లించగలరా? హలో, మీ పూర్ణ హృదయముతో నో 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 దేవా నేను కాదు 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 అంటారా? నేనే బోధించాను ఆయనకి, ఇప్పుడు అందరూ స్తుతిస్తున్నారు, ఆయన ప్రపంచమంతా తిరుగుతున్నాడు, సంఘం ప్రారంభించాడు 3 సంవత్సరాల తర్వాత నేను ప్రారంభించాడు, అయినా సంఘం ఎదుగుతూ ఉంది, ఏదో జరుగుతుంది కదా, దాన్ని జయించండి. ప్రతి ఒక్కరి విజయం కొరకు మనము దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించండి. దేవా మీ కృతజ్ఞతలు. సంఘం ఎదుగుతుంది. నా సంఘం ఎదగకపోయినా వారి సంఘం ఎదుగుతున్నందుకే కృతజ్ఞతలు. నా సంఘం ఎదగడమా, ఇతరుల సంఘం ఎదగడమా, దాంతో ఏముంది? దేవుని రాజ్యం పెరుగుతుంది. నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నేను నిన్ను గణపరుస్తాను. అది దేవుని స్తుతించడము. ఇతరుల ఘనతను బట్టి మనం స్తుతించడము, అది నిజమైన స్తుతి ఆరాధన. దేవాని కృతజ్ఞతలు మీరు ఇచ్చినందుకు. పరిచర్యలు ప్రార్థిస్తారు కదా, ప్రభువా నేను వారిలా ఉండినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా, నేను ఇలా ఉన్నా ప్రభువా, నేను అలా ఉన్నా ప్రభువా, నేను ఇది చేస్తున్నా, నన్ను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను పీతరుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను అలా ఉండనందుకు డౌటింగ్ థామస్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నిన్ను వదిలి అప్పగించే వ్యక్తిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ వ్యక్తి కూడా మరి దయ్యాలు వెళ్ళగొట్టాడు, మీరు అది చేయగలరా? దయచేసి జాగ్రత్తగా ఉండి ఆ మనిషి గురించి, వాడు అద్భుతాలు చేస్తున్నాడు, మీకు తెలుసా? ఆయన రహస్య జీవితం నాకు తెలుసు. మరంతా ఆత్మలో పరిచర్య చేయట్లేదు, వేరే దురాత్మలతోనే పరిచర్య చేస్తున్నాడు ఆయన. జాగ్రత్త, ఆయన వెంబడించకండి, జాగ్రత్త. ఆయనను బట్టి కాక అందరూ తప్పే. అట్లా ఉంటారు కొంతమంది. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే కొంతమంది అది తప్పు అంటారు. ఇక్కడ అద్భుతాలు జరగట్లేదు, నేనే కరెక్ట్ అంటారు. ఎందుకంటే గర్వము మరియు అసూయ. మనం అలా పాడగలమా? తండ్రి ఆ వ్యక్తి మీద కృప చూపించినందుకై స్తోత్రం ప్రభువా అని. తండ్రి ఆ సంఘం ఎదుగుతున్నందుకే కృతజ్ఞతలు ప్రభువా. మన హృదయాన్ని పాడుతుందా ఇతరుల సంతోషమును బట్టి? ఖచ్చితంగా ప్రస్తుతించాలి, ఖచ్చితంగా స్తుతించాలి. ఆ మనసును మార్చండి. ఆయన రాజ్యం ఎదుగుతుంది. నా సంఘం ఎదిగినా, ఆయన సంఘం ఎదిగినా దేవుని నామం కనపరచబడుతుంది. నీ కృతజ్ఞతలు ప్రభువా. అది నిజమైన ఆరాధన అయింది. మీరు అది చేయగలరా? ఈ మనస్సు ఇది మీరు మార్చుకున్నట్లయితే ఎవరన్నా ఎదుగుతూ ఉంటే ఏది జరగదు. స్థుతి బయటికి రావాలి. అవును ప్రభా, నీ కృతజ్ఞతలు ప్రభా, నేను దీన్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఇతరుల ఘనతను బట్టి యేసు ప్రభు స్తుతించి ఉన్నాడు. యేసు ప్రభు కృతజ్ఞతలు చెల్లించి ఉన్నాడు. యేసు ప్రభు జీవితం యొక్క మాదిరి కదా ఇది. హల్లెలూయా. మరి గొప్ప అవసరతలో 5,000 మందిని పోషించినప్పుడు లూకా 9:16, యోహాను 6:11 ఆ 2 వచనాల్లో మనం చదివినట్లయితే వినండి, జాగ్రత్తగా వినండి.
ఆయన కంటే ముందు 5,000 మంది, 5,000 పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు. ఆయన ముందు 25 వేల మంది ప్రజలు ఉన్నారు కూర్చొని 3 రోజులు ఉపవాసంతో ఆకలితో ఉన్నారు. ఆయన చేతుల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. నన్ను చూడండి, నేను యేసు ప్రభు అనుకొని 2 చేపలు ఆయన ముందు. తండ్రి 5 రొట్టెలు, 25 వేల మంది ఉన్నారు. తండ్రి నా మీద కృప చూపించిన ఆయన 5 రొట్టెలు కూడా కింద పడిపోతాయి. లూకాలో చూసినట్లయితే యేసు ప్రభు ప్రజలు చూడలేదు, రొట్టెని చూడలేదు, పరలోకం వైపు చూసి ఉన్నాడు. ఏం చేయాలో, ఇది చేయాలో, అది చేయాలని నీ కృతజ్ఞతలు తండ్రి. పేతురు, ఆండ్రూ, ఫిలిప్, గొప్ప అవసరతలో ఇటు అటు వెళ్ళలేదు, ఇటు తిరగలేదు, అటు తిరగలేదు, ఏం చేయలేదు. ఆయన ప్రార్థించలేదు. ఆయన కేవలం తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు, అంతే. హల్లెలూయా. అందరు చెప్పండి. మనం ఏం చేస్తాము, మీరేం చేస్తారు? మీకు 10,000 అర్జెంటుగా కావాలనుకోండి, మీరేం చేస్తారు? 20 సార్లు మీరు చెక్ చేసుకుంటారు బ్యాలెన్స్, అకౌంట్ బ్యాలెన్స్, జీపే బ్యాలెన్స్ ఎంత ఉంది? 55 రూపాయలే ఉన్నాయి, 500 ఉన్నాయి. అయ్యయ్యో. గడిచిన నెలలో ఎక్కువ ఖర్చు మా సంఘంలో ఉండే క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి, వాటికి 36 క్రిస్మస్ ఫంక్షన్స్ చేసుకున్నాం మేము. దానికి న్యూ ఇయర్ సర్వీస్కి చాలా ఖర్చు అయిపోయింది, ఎక్కువ ధనం ఖర్చు అయింది. చివరి నెలలో అది సంఘమును బట్టి కొద్దిగా జీతం తీసుకున్నాను నేను, అవసరతలను బట్టి. మరి ఈ నెలలో ప్రజలకి దేవునికి ఇద్దాము, మరి తీసుకోలేదు ఏమి. హల్లెలూయా. దేని గురించి చింతించలేదు. మరి చాలా అవసరతలు తీర్చాల్సింది. మరి దేవునికి స్తోత్రం. సరే హల్లెలూయా అనుకున్నాను. మరి ఏం తీసుకోలేదు ఈ నెలలో. కానీ ఏం కాదులే. ఏం జరిగింది? 5 సార్లు దానికంటే ఎక్కువ ఇచ్చిన్నాడు. గొప్ప అవసరతలో యేసు ప్రభు కృతజ్ఞతలు చెల్లించినాడు. హల్లెలూయా. ఆమేన్. సమయం లేదు. మరి సమాధి దగ్గర, లాజరస్ సమాధి దగ్గర యేసు ప్రభు కృతజ్ఞతలు చెల్లించాడు. మీకు తెలుసు అవన్నీ కూడా. యోహాను 4:11 చివరి భోజనంలో, ప్రభు రాత్రి భోజనంలో మరి ఎంతో దుఃఖంలో యేసు ప్రభుకి తెలుసు ఆయన సిలువ వేయబడుతున్నాడని. ఆయనకు తెలుసు ఆయన అనేక శ్రమల గుండా వెళ్ళాల్సి ఉంది అని. భయంకరమైన ఉపద్రవాల్లో, శ్రమల్లో, దెబ్బల్లో మరి చివరి రాత్రి భోజనంలో, ప్రభు రాత్రి భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఉన్నాడు. ఆయన వేదనలో ఆయన పాట పాడి ఉన్నాడు. అది జీవిత విధానం కదా. అది విజయమా, ఇతరుల విజయమా, మన అవసరత, ఇతరుల అవసరత, మరి మరణ పడకలో ఉన్నామా, సంతోషంలో ఉన్నామా, ఏది ఏమైనా సరే
యేసు ప్రభు స్తుతించి పాడుతూనే ఉంటాడు. ఇది స్తుతి ఆరాధన జీవితము. హల్లెలూయా. అవును, లోపల ఎక్కువ భారము, మరి సిలువను భరించాలి, నా జీవితాన్ని ఇవ్వాలి. యేసు ప్రభు అన్నారు, నా హృదయం దుఃఖంతో నిండి ఉంది, వేదనతో నిండి ఉంది. మీరు నా కొరకు ప్రార్థిస్తారా? 1 గంట సేపు. అంత వేదన కలిగిన పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు నిలబడి పాట పాడి ఉన్నాడు. చాలామంది బోధకులు మరి కీర్తన 118 కీర్తన పాడి ఉన్నాడు అని అంటారు. అది సాధారణంగా మరి పస్కా పండుగ రోజు పాడే పాట. అది 14 నుంచి 18 వరకు వాళ్ళు పాడతారు. ఇది ఈరోజు ప్రభు యెహోవా చేసిన దినము, ఆ పాట మరి కీర్తన చదివినట్లయితే యేసు ప్రభు పాడి ఉన్నాడు. మనం ఏం పాడుతుంటాము? ఓ దేవా యేసు ప్రభు కృతజ్ఞతలు చెల్లించి పాట పాడి ఉన్నాడు. ఆ వేదనలో కూడా పాట పాడి ఉన్నాడు. అది యేసయ్య జీవితము. ఆమేన్. హల్లెలూయా. మీకు ఇంకా కావాలా? ఆది సంఘము స్తుతి ఆరాధనలో పుట్టింది. నేను పాయింట్స్ చెప్తున్నప్పుడు ఆది సంఘము స్తుతి ఆరాధనలో పుట్టింది. అపోస్తలుల కార్యం 1, 2, 3 మరి ఇవన్నీ వచనాల్లో మీరు చూసి తెలుసు. వాళ్ళు స్తుతించి ఉన్నారు. ప్రతిరోజు దేవాలయంలో కూడుకొని ఉన్నారు. అపోస్తలులు 46, 2, 46, 47 చూస్తే అద్భుత సమయంలో వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. 3:1 వాళ్ళు ప్రార్థించే సమయం ఉంది. ప్రార్థించే సమయంలో కూడా ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన స్తుతితో కూడి ఉంటుంది. ఇంకా ప్రార్థన సమయంలో ఏంటి సమయం తెలుసా? ఏంటి ఇప్పుడు సమయం? ఆ సమయంలో పేతురు, యోహాను ప్రార్థనకి వెళ్ళి ఉన్నారు. ఎంత సమయము? 9ంటికి. ఇప్పుడు ఏం సమయం? ఇప్పుడు వాళ్ళు 9 గంటలు. 9 గంట 3 గంటలకి 3 గంటలకి జనరల్గా ఏం చేస్తారో తెలుసా? ప్రజలు ఇంట్లో ఉన్నవాళ్ళు 3ంటికి మధ్యాహ్నం ఏం చేస్తారు? ఇంట్లో ఉంటే ఏం చేస్తారో తెలుసా? పేతురు తెలుసా? పేతురు నిద్రపోవడానికి ఫేమస్. స్లీపింగ్. ఆయన పేతురు నిద్రపోయే అపోస్తలుడు. మీరు నిద్రపోతున్నట్లయితే మీరు గొప్ప అపోస్తలుడు అయినట్టు. నేను ఎల్లప్పుడూ చెప్తాను. మీరు రాత్రి ప్రార్థనలో కూడా మీరు నిద్రపోతే మీరు పేతురు అవుతారు. ఇక్కడ వచ్చి నిద్రపోండి అని చెప్తాను నేను. గెత్సెమనీలో కూడా యేసు ప్రభు తనను తాను కుమ్మరించుకుంటున్నాడు, రక్తం కారుస్తున్నాడు. పేతురు మాత్రం నిద్రపోతున్నాడు. ఎల్లప్పుడు ప్రార్థన సమయంలో కూడా ఎల్లప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు పేతురు. మరి రూపాంతర కొండ మీద కూడా పేతురు నిద్రపోయాడు. మరి ఎవరైతే నిద్రపోతారో వాళ్ళు గొప్ప అపోస్తలులు అవుతారు. నిద్ర తెలుసా? పెంతెకొస్తు తర్వాత పేతురు నిర్ణయించుకున్నాడు, ప్రార్థన సమయాల్లో నేను పడుకోను. నేను ప్రార్థించే సమయాన్ని, నిద్రపోయే సమయాన్ని ప్రార్థించే సమయంగా మార్చుకుంటాను. బలమైన మార్పు వచ్చింది. పరిశుద్ధాత్మని మార్పు వచ్చింది. రక్షకుడు బాధపడుతున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అభిషేకం వచ్చింది. నేను చెప్తున్నాను, మీకు అభిషేకం ఉంది. మరి దుఃఖంలో కూడా, వేదన సమయంలో కూడా మీరు దేవుని స్తుతించవచ్చు. మీరు దేవుని స్తుతించవచ్చు.
అదే పరిశుద్ధాత్ముడు మరి నిద్రపోయే పేతురుని మరి స్తుతించే ప్రార్థించే సమయము కలిగిన పరిశుద్ధాత్ముడి కలిగిన పేతురుగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తిగా మార్చినాడు. ఎల్లప్పుడూ ఏ సమయంలోనైనా మీరు ప్రార్థించవచ్చు, స్తుతించవచ్చు. యేసు ప్రభు జీవితాన్ని మీరు జీవించవచ్చు. ఇది మనం కాదు, ఇది ఆయన కాదు, యేసు ప్రభువే జీవిస్తూ ఉన్నాడు. ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆయనను అనుమతించండి, అంతే. మీరు కూడా ఒక నడిచే దేవాలయంగా మార్చబడతారు. 24 గంటలు స్తుతించే వ్యక్తిగా మార్చబడతారు. మీరు నిద్రపోతున్నా మీరు ఆరాధిస్తారు, తెలుసా మీకు? నేను పడుకొని ఉన్నాను, నా అంతరేంద్రియములు స్తుతిస్తున్నాయి. ఏంటి ఆ వచనము? పరమగీతములు. వదిలేయండి. మీరు పడుకున్నప్పుడు కూడా మీ హృదయం పాడుతూ ఉంటుంది. ఓ సహోదరులారా, మీ హృదయం దేవునితో మాట్లాడుతుంది. మీ శరీరం నిద్రపోతుంది. ఉదయం నుంచి పడుకునేంత వరకు కూడా మీరు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు మీరు పాడుతూ స్తుతిస్తూ మరి 5:2 పరమగీతం 5:2. నేను నిద్రించితే కానీ నా మనసు మేల్కొని ఉన్నది. అది దేవుని స్వరము, నా ప్రియుని స్వరము. మీ శరీరము మరి పడుకొని ఉండొచ్చు, కానీ మీ హృదయం పాడుతూ ఉంటుంది, స్తుతిస్తుంటుంది, దేవుని స్వరం వింటూ ఉంటుంది. మీరు ఏదైతే చేస్తూ ఉంటారో మరి రాత్రుల్లో మీ హృదయం లేచి పాడుతూ ఉంటుంది. మరి ఎల్లప్పుడూ మీ సమస్యల గురించి ఇది అది అని ఇతరుల గురించి బాధపడుతూ ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ మరి సెల్ ఫోన్తోనే సమయం గడుపుతూ ఉంటే, వార్తలు, వాట్సాప్, టెలిగ్రాము, ఇంటర్నెట్, రాత్రి పడుకున్నప్పుడు నీ హృదయం చచ్చిపోతుంది. ఏముండదు అక్కడ. హల్లెలూయా. మరి స్తుతించే సమయము ఇప్పుడు మనము స్తుతించే సమయంగా మార్చుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ మార్పును తీసుకొచ్చిన్నాడు. ఒక ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తి నేను ఎంతగానో అలసిపోయాను కాబట్టి మేము ప్రార్థించలేను, స్తుతించలేను అని చెప్పలేడు. శరీరం బలహీనమే ఉంది, కానీ ఆత్మ సిద్ధమే. శరీరం బలహీనమై ఉండొచ్చు, ఆత్మ సిద్ధంగా ఉంది. బలహీనతలో మీరు ఎక్కువగా స్తుతించవచ్చు దేవుణ్ణి, ఎందుకంటే మీ ఆత్మ స్తుతిస్తూ ఉంది, మీకు బలం వచ్చింది, దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. మీరు చేస్తారా? మీకు ప్రార్థన సమయం ఉందా? అటువంటి ప్రార్థించే సమయం ఉందా మీకు? అది ఒక క్రమశిక్షణ మీకుందా? అప్పుడు అన్ని గంటలు మీరు హృదయంలో పాడుతూ ఉండొచ్చు. రాత్రి అంతా కూడా మీ హృదయంలో దేవుని గురించి పాడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు నేను లేచి కొన్ని ట్యూన్స్ వస్తూ ఉంటాయి, అవి రికార్డ్ చేస్తూ ఉంటాను, నేను పాటలు రాస్తూ ఉంటాను. ఇదంతా కూడా ఇది హల్లెలూయా. కష్ట సమయంలో, ఉపద్రవాల సమయంలో 4:21 కూడా మత సంబంధమైన నాయకులు వారిని బెదిరించినప్పుడు 24వ వచనము 21వ వచనంలో చూసినట్లయితే మత సంబంధమైన నాయకులు వారిని బెదిరించి ఉన్నారు. బైబిల్ అంటుంది, వారు స్వజనుల దగ్గరకు వచ్చి ఉన్నారు. ఏం కంపెనీ? వారు స్వజనులు ఎవరి దగ్గరకు వచ్చారు? వాళ్ళ కంపెనీ ఏంటి? స్తుతించే ప్రజల దగ్గరకు వచ్చారు. మీరు స్తుతించే ప్రజలు మీకు సహవాసంగా ఉన్నారా? స్తుతించే స్నేహితులు ఉన్నారా మీకు? దానియేలు మీకున్నారా? దానియేలు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి ఉన్నాడు. మరి సెల్ ఫోన్ ఫ్రెండ్సా దానియేలుకి ఉన్నది? ఏ ఫ్రెండ్స్ ఉన్నారు దానియేలుకి? ప్రార్థించే స్నేహితులు ఉన్నారు దానియేలుకి. మీరు ప్రార్థించే స్నేహితులు ఉన్నారు, స్తుతించే స్నేహితులు ఉన్నారు. ఎవరు మీ సహోదరులు?
భార్య భర్తలు మరి స్తుతించే సహవాసంలో ఉండాలి. యేసు ప్రభు ఉన్నప్పుడు ఇద్దరు ఏకీభవించినప్పుడు ఒక విషయమై యేసు ప్రభు తండ్రి భార్య భర్తలని అనుకొని ఉండొచ్చు. మీ సహవాసము, మీ భార్య, మీ భర్త మరి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉన్నారు. మీరు కలిసి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉన్నట్లయితే మీరు దేశాన్ని కదిలించే వ్యక్తిగా ఉంటారు. మేము వాళ్ళ కంపెనీకి వెళ్ళాము, వారు ఎలా బెదిరించారు అని తెలుసుకున్నారు. అందరూ ఏక హృదయంతో దేవా నీవే భూమి ఆకాశమును సృష్టించిన వారు స్తుతించడం ఆరాధించడం ప్రారంభించారు. వాళ్ళు స్తుతించడం ప్రారంభించారు. వారు కూడి ఉన్న చోటు కంపించింది. మరి శ్రమల సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మనం చేయాలి. మనకు ఖచ్చితంగా లాయర్ ఉండాలి. మరి కంపెనీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు. మనం అక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు? మరి అక్కడ శ్రమ ఉంది, కష్టం ఉంది, ప్రాబ్లం ఉందని మీకు తెలుసు కదా, ఎందుకు వెళ్ళారు? మాట్లాడటము, ఆలోచన చెప్పడము. మరి భయం, బెదిరింపు వచ్చినప్పుడు దేవుని స్తుతించండి. మరి రెండవ స్థాయి పరిచర్యకి అపోస్తలు దేవునికి పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు 13:32 మరి పౌలు బర్నబాని దేవుని పరిచర్య కొరకు వేరుపరిచి ఉన్నారు. నేను సేవకులారా కాపరులారా మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఈరోజు మొదలుకొని మీరు నూతన ఆరంభములు చూడబోతున్నారు. మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపరచుకోండి. ఈరోజు మొదలుకొని కూడా, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, ఈరోజు మొదలుకొని దేవుని స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడతాడు. అద్భుతంగా, చాలా అద్భుతాలు, సర్ప్రైజెస్, నూతన మార్గాలు మీరు చూస్తారు. హల్లెలూయా. కొన్ని పాత పునాదులు కదిలిపోయాయి, పాత పరిచర్యలు విరిగిపోయాయి. దేవుడు నూతన పరిచర్య ద్వారాలు తెరుస్తున్నాడు. నూతన ఆరంభములు తెరుస్తున్నాడు. మీరు చూస్తారు. హల్లెలూయా. దేవుడు వారిని ప్రత్యేకపరిచి ఉన్నాడు. పౌలు బర్నబాలని నూతన పరిచర్యకు మరల నేను ప్రవచిస్తున్నాను. కొంతమంది నూతన మిషన్ ఫీల్డ్స్ అనేక స్టేట్స్లో ప్రారంభిస్తున్నారు. నూతన మిషన్ ఫీల్డ్ మీరు ప్రారంభించబోతున్నారు. న్యూ ఆఫీసులు ప్రారంభించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడండి. గదల బర హందల బర దల బర బల మన 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 షి గద గల గద గద గల గద గల గద గద గల గద గల. నేను ఇచ్చిన బోధనలన్నీ కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు. మనం ఇలా కనుక జీవిస్తే ఇది ఎలా ఉండుంటుంది. నేను చెప్తున్నాను, అదే శక్తి, అదే పరిశుద్ధాత్మ, యేసు ప్రభు అపోస్తలుడు మీలో ఉన్నాడు. ఆ అభిషేకము వారిని నడిపించింది. ఇది వారి సామర్థ్యం కాదు. నేను పేతురు నిద్ర సమయాన్ని ప్రార్థించి స్తుతించే సమయంగా మార్చుకున్నాడు. అది ఆయన మాత్రమే కాదు, ఆయన చేయలేడు. యేసు ప్రభు మరి శిష్యురకం గురించి చెప్పి ఉన్నాడేమో. ఎలా శిష్యులు తన సహోదరుని ప్రేమించాలి, వాళ్ళు ఎలా పరిచర్య చేయాలి. 3.5 గంటలు మరి పేతురు మరి యేసు ప్రభు బోధన విన్నారు. వాళ్ళు మార్చబడ్డారా చెప్పండి? చివరిలో కూడా అందరు చెదిరిపోయారు. ఎవరు యేసు ప్రభుతో లేరు. 3.5 గంటలు, ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిన్నారు, యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో నడిచారు, ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించారు.
ప్రతిదీ అనుభవించారు. ఆయన బోధనలు ఎల్లప్పుడూ వింటూనే ఉన్నారు. వారి పండితులు అంటారు, యేసు ప్రభు 80% మరి శిష్యులతోనే గడిపాడు. 80% శిష్యులతోనే గడిపాడు సమయం అని చెప్తారు పండితులు. 80% మరి శిష్యులు మరి ముఖాముఖిగా మరి ప్రజలు యేసుప్రభు శిష్యులతో గడిపినప్పుడు ఏమీ జరగలేదు. ఎందుకో తెలుసా పరిశుద్ధాత్ముడు లేడు అక్కడ. కానీ పరిశుద్ధాత్ముడు అపోస్తలుల కార్యం 2:21 ఇచ్చింది. యేసు ప్రభువు బోధించిన ప్రతిదీ వారి జీవితంలో ప్రత్యక్షపరచబడింది. అది వారి వారిలో ఉంది. అది డౌన్లోడ్ అయింది. బోధన మరి అనుభవము అన్నీ ఉన్నాయి. వారు ఏమి చేయలేకపోయారు. కానీ ఆత్మ లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు దేవుని శక్తితో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఆటోమేటిక్గా అదే పేతురు 6:4 చెప్తున్నాడు, మేము వాక్య పరిచర్య ఎందును ప్రార్థన ఎందును మమ్మల్ని మేము నిలిచి ఉంటాము. ప్రార్థన వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉంటాము అని చెప్పి ఉన్నాడు. ఎంత మార్పు! ఏంటి ఆ మార్పు? ఏది వారిని ఈ విధంగా సమర్పించుకునేలా చేసింది? పరిశుద్ధాత్ముడా నీ కృతజ్ఞతలు. అందరు చెప్పండి, పరిశుద్ధాత్ముడా నీ కృతజ్ఞతలు. ఈ అభిషేకం బ్రదర్, ఇది అభిషేకం బ్రదర్. నూతన పాటలు, అది అభిషేకము, ఇది అభిషేకము. మొట్టమొదటి ఎస్టీసీ నేను అటెండ్ అయినప్పుడు 23వ సంవత్సరంలో 60 మంది మాత్రమే ఉన్నారు. ఆ రోజుల్లో చాలా అప్లికేషన్స్ వస్తాయి, కొన్ని మాత్రమే సెలెక్ట్ అవుతాయి. 60 మంది సెలెక్ట్ అయ్యారు. నేను వారిలో ఉన్నాను. 9వ రోజు ఉపవాసం రోజు. ఆ రోజుల్లో అన్న ప్రజల్లోకి వచ్చి ప్రవచిస్తారు. అది జరగదు. ఇప్పుడు కష్టమవుతుంది. చాలా తక్కువ మంది ఉండేవారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు అన్న వస్తే అన్నని పిండేస్తారు. అప్పుడు అన్న వచ్చేవాడు. అన్న చాలా ప్రవచనాలు చెప్పాడు నాకు. ఆయన 8 మందిని ముట్టుకున్నాడు అంతే. ఆయన 8 మందిని ముట్టి ప్రవచించినాడు. కొంతమంది నేను ముట్టుకున్నాడు, వాళ్ళు ప్రత్యేకంగా వారు అన్నారు. నాకు తెలియదు ఏం ప్రత్యేకము, నేను ఇక్కడ నిలబడ్డాను అంతే. మొట్టమొదటి ఒకనొక ప్రవచనం అన్న ఇచ్చిందంటే, నువ్వు దావీదువి, నీ పాట ప్రపంచం అంతా వెళ్తుంది. ఆ సమయంలో ఒక్క పాట నేను రాయలేదు, ఒక్క పాట నేను బాగలేదు. నాకు పాటలు ఎలా రాయాలో తెలీదు, నేనేం చేయాలో తెలీదు. ఆ తర్వాత నూతన ట్యూన్స్ అనేవి వస్తూ ఉన్నాయి నాకు. అవి వస్తూనే ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు ఇట్లా కొత్త పాటలు వస్తున్నాయి. ఆ పాటలు సెల్ ఫోన్లు ఏమీ లేవు. నేను వదిలేశాను. చివరిగా ఒక చిన్న టేప్ రికార్డర్ దొరికింది. నేను అక్కడి నుంచి రికార్డ్ చేయడం ప్రారంభించాను నా పాటలు. నేను మీతో చెప్తున్నా, 1000 పాటలు మేము మరి పాడాను, కానీ కొన్ని వదిలేశాను. కొన్ని వందల పాటలు మాత్రం నేను రాసి మరి ఎడిట్ చేసి మరి పాడగలిగాను. ఒకసారి సింగపూర్ వెళ్ళినప్పుడు నేను నా పాటను పాడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఒక సహోదరు వచ్చి, పాస్టర్ మాకు ఈ పాట ఎప్పటికీ ఇంతకుముందు తెలుసు, మీకు ఎలా తెలుసు అని అడిగాను. మరి ఇండియా నుంచి వచ్చి ఆయన వీడియో చూసి ఈ పాట పాడినాడు. అదే పాటను ఆయన బోధించాను. నేను వెళ్ళడానికి ముందే నా పాట వెళ్ళిపోయింది అక్కడికి. ఒక బ్రదర్ దుబాయ్ నుంచి కాల్ చేసినాడు. ఆయన పరిచర్యకి వెళ్ళాడు. యేసుకు వెళ్ళామే ఈజీదా అనే పాటని, పాస్టర్ నేను పరిచర్యలు చేస్తున్నాను దుబాయ్లో, ఇంకో స్థలానికి తీసుకెళ్ళాడు. మీ పాట డిస్ప్లే చేయబడుతుంది పాటలో, మీ మాట వింటున్నాను నేను. మీరు ఎలా ఈ పాటను పొందుకున్నారంటే, ఎలాగో ఈ సీడీ పొందుకున్నాను, ఎప్పుడు నేను వింటూనే ఉన్నాను ఈ పాట. మీ పాట దుబాయ్లో ఉంది పాస్టర్ అంటున్నాడు. ఇది తాళంతులు కాదు, ఇది పరిశుద్ధాత్ముడు. ప్రవచనము ఆ పాటల్ని రిలీజ్ చేస్తుంది. మీరు ఏదైతే వింటున్నారో మీరు ఆ సామర్థ్యమును మీరు పొందుకోవచ్చు. ఆ జీవం మీలో ఉంది.
అభిషేకము, పరిశుద్ధాత్ముడు మీరు ఆయన అనుమతించినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి తీసుకొని వెళ్తాడు. మీరు అనుమతిస్తారా? ఎలా మీరు ఆయన అనుమతిస్తారు? ఆయన సన్నిధిలో కూర్చొని ఉండడము ద్వారా. హల్లెలూయా. ఆయనతో మాట్లాడడము, ఆయన వాక్యాన్ని ధ్యానించడము, మీరు అనుమతించడము. నేను ప్రవచిస్తున్న అనేక మంది పాటలకు రాసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీ ద్వారా అదే అన్ని చిన్న ప్రవచనం మీకు ఇస్తున్నాను. మీ పాటలు ప్రపంచమంతా వెళ్తాయి. మీ పాటలు వ్యాధులను స్వస్థపరుస్తాయి. మీ పాటలు. నాకు కీబోర్డ్ కొంచెం తెలుసు, కొంచెం నేర్చుకోవడానికి సహాయం చేశాడు. అది కొంచెం నేర్చుకున్నాను కీబోర్డు. ఇంట్లో నేను వాయిస్తుంటాను. నేను హౌస్ మీటింగ్స్లో 8 ఆ బ్రదర్ 8th గ్రేడ్లో ఉన్నాడు. కీబోర్డ్ నేను ప్రార్థించిన, నేను వాయించిన అన్నాడు. మీరు ఎలా నోట్స్ తెలియకుండా ఎలా ప్రే చేశారు మీరు? నేను ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాను. ఆయన అన్నాడు, నేను 8th గ్రేడ్ ఫినిష్ చేశాను కీబోర్డ్లో. నన్ను మరి నిందిస్తున్నాడు అనుకున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, మీరు వాయిస్తున్నది చాలా అద్భుతంగా వాయిస్తున్నారు. మేము ఎంతో ఆనందించాము. నేను ఎలా ప్లే చేశానో నాకు తెలియదు. ఇది ప్లే చేయడం కాదు, ఇది అభిషేకము. అది పాట కాదు, అది అభిషేకము. ഹല്ലേലൂയ ഹലമര ഹലമനമന. ഇപ്പോൾ അഴകുള്ളോർ யாருமில்லை பூவினில், இதுவரை கண்டதில்லை, காண்பதும் இல்லை. There is no one beautiful, yes Jesus is beautiful. Nobody has seen in this world. இயேசுவை போல் அழகுள்ளோர் யாருமில்லை பூவினில், இதுவரை கண்டதில்லை, காண்பதும் இல்லை. புறன அழகுள்ளோரே பூவிலந்தன் வாழ்க்கையது, நீரே போதும் வேறே வேண்டாம். மண்ணுக்காக மாணிக்கத்தை விட்டிட மாட்டேன். పాట ఏం చెప్తుంది? యేసు ప్రభు లాంటి అందమైన వారు ఎవ్వరు లేరు అని. మీరు ఎంతమంది అంగీకరిస్తారు నాతోటి? యేసు ప్రభు అంత అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. మీరు అందమైన అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఈ పాట పాడాలి. ఎవరైనా బాగా అందంగా ఉన్నప్పుడు యేసు ప్రభు కంటే అందమైన వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. பூவினில் இதுவரை கண்டதில்லை, காண்பதும் இல்லை. There is nobody's beauty as my Jesus. There is nobody in this world. Nobody is beauty as my Jesus. Nobody is beautiful as my Jesus. இயேசுவை போல் அழகுள்ளோர் யாரும் இல்லை பூவினில், இதுவரை கண்டதில்லை, காண்பதும் இல்லை. See, whatever ఏ భాషలో మీరు పాడినా ఒక ప్రియమైన భాష ఉంది ఒకటి. అది ఏంటంటే అన్య భాషలు. కాంగ్రిగేషన్లో కూడా అందరూ ఒక భాషలో పాడుతున్నారు, మీరు అన్య భాషల్లో పాడుతూ ఉన్నారు అనుకోండి. నేనేమన్నాను అర్థమైందా? దేవుడు అన్య భాషలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. మీరు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, మీరు ఇక్కడ ఉన్నారు, తమిళ పాట పాడుతూ ఉన్నప్పుడు, అందరు పాడుతున్నప్పుడు ఎవరైనా భాషల్లో మాట్లాడాలనుకోండి, అందరు హిందీ పీపుల్ అందరూ పాడుతున్నారు, మీ భాషను మీరు మాట్లాడతారు. తండ్రి తన భాషను ఇష్టపడతాడు. ఆయన అందల బ్రహ్మణ దేరే అందనల रे हमराला ಇವದನ್ನ ಬೋತಂದರ ಅಬ್ಬ ಬೇರೆ ಕಾರೆಲ್ಲಿಂದ ಇಂದರರಾರೆ ಮೆಕ್ಕೋರಲ ಮದಿನರಾರ ಎಕ್ಕಚ್ಚೋರಿ ಕಂದತ್ತೇರೆ ಇನ್ನರಾನೆ ಮಾಲತ್ತೇನೆ ಎಕ್ಕ
handalo, me handalo. Malara nanara lara kananane rananane darare ribangaro indakare doro ippare rabare langa indarerera. சம்பூரண அழகுள்ளோர் என்னை மீட்டு கொண்டதால் சம்பூரணமாக இன்று உந்தனுக்கு இந்த மக்கோரல மத்தேரே வானஷரல பத்தேரல சுந்தர ரந்தர 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 தேவலந்தர லந்தல மேலர ரே 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 మీరు ఇలా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే మరి తండ్రి పరిశుద్ధాత్ముడు యేసయ్య మీ ముందర ఉన్నట్లుగా కొన్నిసార్లు నేను చేస్తుంటాను. నేను అక్కడ 2 కుర్చీలు కూడా వేస్తాను ఇంట్లో. నేను ఆ కుర్చీలో మరి మోకరించి ప్రార్థిస్తూ ఉంటాను, స్తుతిస్తూ ఉంటాను. యేసు ప్రభు ఆ కుర్చీలో కూర్చున్నందేలా సందే ఆల్బనందేరా అందేరాలా. నేను యేసు ప్రభు నా పాట వింటూ నవ్వుతున్నట్లు నేను ఊహించుకుంటాను. అది జరుగుతుంది, మన కళ్ళే చూడట్లేదు అవి అంతే. హల్లెలూయా. ఆయన నీ చూని ఆనందిస్తూ ఉన్నాడు, మీ పాటను ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి పరమగీతంలో మరి చాలా అందమైన స్తుతి ఆరాధన, మరి మరి ప్రియురాలు అంటుంది, నీ ముఖాన్ని చూపించు అని, నీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. బైబిల్ అంటుంది స్తుతి ఆరాధన. మన ప్రార్థన మరి జిహ్వా ఫలము. మీరు ఒక పాట పాడినప్పుడు ఆ ద్రాక్ష రసము ఏదైతే రసం ఉంటుందో, మల్టీ ఫ్రూట్ జ్యూస్ మిక్సింగ్ అనేది యేసు ప్రభువుకి ఇస్తున్నట్లు ఆయన ఆనందిస్తూ ఉన్నాడు మీ పాట. హల్లెలూయా. బైబిల్ అంటుంది మీ స్తుతి బలి, మీరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు, ఒక హల్లెలూయా అని చెప్పినప్పుడు ఒక బలిని అర్పిస్తున్నట్లు, ఒక ఎద్దు, ఒక మీ స్థలంలో ఒక ఎద్దు కాస్ట్ ఎంత ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో ఎంత ఉంటుంది ఒక ఎద్దు కానీ ఆవు కానీ? 30 ఫ్రీయా? కాదు, వాళ్ళు అమ్ముతారు కదా, ఎంత కొంటారు వాళ్ళు? 80,000. మా ప్లేస్లో 1,50,000 హైబ్రిడ్. మీరు అది చెప్పిన యేసు ప్రభు మరి థ్యాంక్ యూ అని చెప్తే 1,50,000 రూపాయలు మీరు ఇచ్చినట్టు యేసయ్యకి. 1,50,000 రూపాయలు ఒక్క థ్యాంక్ యూకి ఇచ్చినట్టు. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు కొని కృతజ్ఞత మరి ఆ బలి అర్పించాలి. మరి కృతజ్ఞత చెల్లించడం అనేది కొత్త నిబంధనలో మరి త్యాగంతో మరి నిండింది. చాలా కాస్ట్లీ మరి ఎద్దుని మరి బలిచ్చినట్లు. హెల్బెనందురాలన హెల్బనందరాల మన హెందెరాలరో. అందరూ కళ్ళు మూసుకొని మరి స్తుతించండి. ఇప్పుడు నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఆ అభిషేకము మీలో రేపబడుతుంది. మీలో నుండి
మీరు ఆ లోపల నుండి అగ్నిని మీరు పొందుకోబోతున్నారు. మీరు ఆ మార్పును చూడబోతూ ఉన్నారు. Patkaraleba immatore pamaroba ippatora marana eballare kapatulba immerebana mekora bandalere marotere maratina mere Almarabarika yes hallelujah in Jesus name Almaraduri mayala sandala jala marala tere makatul marelal marena baroba marene gara ippatora maro eballare marakela shambare bara marana mere bashika jeval narabalaba yes in Jesus name యేసు నామములో కొత్త పాటలు విడుదలవును గాక. కొత్త పాటలు మీలో నుండి కొత్త పాటలు రాయిదురు గాక. కొత్త పాటలు రాయిదురు గాక. కొత్త పాటలు మీలో నుంచి ప్రవహించును గాక. నూతన పరిచర్య మీలో నుంచి విడుదలవును గాక. గో లాబా హోతేరే. మీరు చూసిన శత్రువులు, మీ వెనకాతలున్న శత్రువులు, మరి మీరు చూస్తున్న స్థలాలు, వారు ఆ స్థలాలన్నీ కూలిపోతూ ఉన్నాయి. స్తుతి ఆరాధన అనేది గొప్ప ఆయుధము. అది అపవాది క్రియలు లయపరుస్తుంది. మీరు వెళ్ళినప్పుడు మీరు చూస్తారు. ఏదైతే మీ జీవితంలో నాశనం చేయబడిందో, ఏదైతే మీ పరిచర్య నాశనం చేసిందో, మరి మరల కట్టబడతాయి. అవన్నీ మరల కట్టబడతాయి. అవన్నీ మిమ్మల్ని మీరు సమర్పిస్తూ ఉన్నప్పుడు స్తుతి ఆరాధన పరిచర్యకి yes just sing new tunes madane matere ranane medana madara pera rabatera ra pera rabatara le pade marana oh ma patre barana epato baneha me para masapotore madare bada epatara reha rematora bana remadola krebana masreka tharara indanama మీ జీవితంలో ఆగిపోయినాయో, మీ పరిచర్యను ఆపేస్తున్నాయో, మీ ఎదుగుదలను ఆపుతున్నాయో, మీ ఎదుగుదలను ఆపుతున్నాయో, మీ అభివృద్ధిని ఆపుతున్నాయో, అగ్ని కుమ్మరించబడుతుంది. అడ్డుగోడలు అవన్నీ కాలిపోతున్నాయి. మీరు ముందుకు సాగిపోతారు. మీరు ముందుకు వెళ్ళిపోతారు. గోహా కిటరా మీరు సాధిస్తారు. నందరా థరలలా అందరదరా తెరదరా రందలలలలలలలలలలల రేగల బరదల బర శుదర దళదర రబల తురబ లబర బాబా బాబా బాబా. మీరు మార్పును చూస్తారు. మీ సంఘంలో, మీ పరిచర్యలో, మీ స్థలాల్లో మీరు చూస్తారు. మీరు పాడుతుండగా, మీరు స్తుతి ఆరాధన చేస్తుండగా, మీరు అభిషేకం కుమ్మరించబడ్డం మీరు చూస్తారు. మరి అద్భుతాలు జరగడం చూస్తారు. ఆరాధన సమయంలో మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మ్యూజిక్ వాయిస్తూ ఉన్నప్పుడు నేను ప్రవచిస్తున్నాను మ్యూజిషియన్స్కి, మీరు దేవుని స్వరం కనుక విన్నట్లయితే, మీరు మరి వ్యక్తిగతంగా మీరు దేవునికి స్తుతిస్తున్నట్లయితే, మీరు మరి ఆ స్తుతి ఆరాధనలో మీరు మ్యూజిక్ వాయిస్తుంటే, మ్యూజిక్ వాయిస్తుండగానే దయ్యాలు పారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. మల్బరందనాలో అల్బనందరాలా మన్బనందరా ఎల్బనందరలో అల్బనానదేరా మల్బనందరాల మన అంద మల్బన్ బన హదోర బల మన్మన ఎల్బనందేరాలో. మీ పాటల్లో కూడా ప్రవచనాలు విడుదలవుతాయి. మీరు పాడినప్పుడు ప్రవచనాలు విడుదలవుతాయి. ప్రజల హృదయాలు మార్చబడతాయి. మరి ప్రజల బంధకాలు విడుదల పొందుతాయి. నేను మీతో చెప్తున్నాను,
మీ గదిలో మీరు స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా ప్రజలు మీ చుట్టూ ఉన్నవారు విడుదల పొందుతారు. వారు మీ దగ్గరకు వస్తారు. వారు దేవుణ్ణి తెలుసుకుంటారు. వారు మీ విశ్వాసులుగా మార్చబడతారు. మిమ్మల్ని బాధించిన వారు మీ దగ్గరకు వస్తారు. మీరు స్తుతి ఆరాధన పరిచర్యని మీ హృదయంతో చేస్తున్నప్పుడు, పూర్ణ హృదయంతో మతకాలమనో జైకతరబల పత్తరా ఇంకో నామహ ఏసకే బాదేనా ఇదల్మానహ నిప్పలారే పాదోల బనేన సదనా ఇంకల్ మారరేగా నితల్ బాహెలో ఇత్తరా బనేహా మీ కాదేనా నికతవనే బతుర మలరమన నే పక్కనలేనే మనా. Oh hallelujah amen, hallelujah amen, hallelujah amen, hallelujah amen. La 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 tere madana ke bangara re batora madana dana e paraharena prema kadoro prema premana prema sadoro mental parameha Kalmane upattu barabatana. ఎవరైతే ఆరాధన వీరులుగా ఉన్నారో మీరు ఇంకొక స్థాయి ఆరాధన అభిషేకాన్ని మీరు చూస్తారు. మీరు ఆనందిస్తారు, మీరు సంతోషిస్తారు. ఇంకొక స్థాయికి మీరు వెళ్తారు. ఆరాధన మీ వ్యక్తిగత గదిలో మీరు ఆరాధించండి. తర్వాత ఆరాధించడానికి మీరు వెళ్ళండి. మీరు ఇంకొక స్థాయి స్తుతి ఆరాధన పరిచర్యని మీరు చూస్తారు. అవును, దేవుడు మిమ్మల్ని కొంతమందిని తీసుకెళ్తాడు. ఇంటర్నేషనల్ కేవలం ఆరాధనకి మిమ్మల్ని తీసుకెళ్తారు. ప్రజలు కేవలం పాడడానికి మిమ్మల్ని పిలుస్తారు. కేవలం స్తుతి ఆరాధన ప్రార్థన చేయడానికి మిమ్మల్ని పిలుస్తారు. మరి అసాధారణంగా మిమ్మల్ని ఇంటర్నేషనల్ పరిచర్యకు మిమ్మల్ని పిలుస్తారు. Matrogoro, ekatara mena, ine kanalo.